వాగ్భటాచార్యులు ఏ ఔషధాన్ని గురించి, ఏ ఫలాన్ని గురించి అత్యధికంగా ప్రశంసిస్తారో అది నేను చెప్పాను, త్రిఫల. వాగ్భటులంటారు, భూమిమీద అమృతతుల్యమైనటువంటి పదార్థమంటూ ఏమైనా ఉంటే అది త్రిఫలానే. త్రిఫలాలో 3 ఫలాలుంటాయి: ఉసిరి, తానెకాయ, కరక్కాయ. అయితే మీరు గుర్తుంచుకోవలసిన విషయమేమిటంటే, ఎప్పుడూ కూడా కరక్కాయ, తానెకాయ, ఉసిరికాయలను 1, 2, 3 పాళ్ల నిష్పత్తిలో మాత్రమే మిశ్రమంగా చేసుకోవాలి. వాగ్భటాచార్యులు త్రిఫలాను తప్పకుండా ఉపయోగించమని చెప్పారు. అయితే వారు మరొక ప్రధానమైన విషయం దీని గురించి చెప్పినదేమిటంటే, ఎప్పుడూ కూడా త్రిఫలా ఒక్కదానినే తీసుకోకూడదు. దానిలో బెల్లమన్నా కలుపుకుని తినాలి, లేదు తేనె అన్నా కలుపుకుని తినాలి. అదొక్కటే ఉపయోగించాలనుకుంటే ఎక్కువ రోజులు వాడకూడదు. అలా చేయని పక్షంలో మీకు ఒక బలహీనత వచ్చినట్లుగా అనిపిస్తుంది. ఎక్కువ రోజులు అంటే 3 నెలలకు మించి వాడకూడదు. రాత్రిపూట మీరు త్రిఫలా తీసుకునేటట్లయితే నేను చెప్పినట్లుగా పాలతో పాటు త్రిఫలా తీసుకోండి. నీటితో పాటు త్రిఫలా తీసుకోవడం అంటే కేవలం త్రిఫలాను తీసుకున్నట్లే. పాలతో తీసుకుంటే కేవలం త్రిఫలాను తీసుకున్నట్లు కాదు, అలాగే బెల్లంతోటి తీసుకున్నా అదొక్కదానినే తీసుకున్నట్లు కాదు, తేనెతోటి తీసుకున్నా త్రిఫలానొక్కదానినే తీసుకున్నట్లు కాదు. త్రిఫలాలో ఉండే 3 ఫలాల ప్రత్యేకతలను నిన్న మీకు నేను చెప్పాను. ఇదే విధంగా వాగ్భటాచార్యుల వారు త్రిఫలా తరువాత త్రికటు గురించి చెబుతారు. ఇలా మొత్తం 108 పదార్థాల పట్టికనిచ్చారు. ఇప్పుడు నేను వాటి గురించి మరింత విస్తారంగా చెప్పదలుచుకోలేదు, ఎందుకంటే నా దగ్గర సమయం కొద్దిగా తక్కువగా ఉంది. కాబట్టి వదిలిపెట్టిన మరికొన్ని ముఖ్య విషయాలను ఇకపై చెబుతున్నాను. త్రిఫలములలాగానే నిన్న మరికొన్ని పదార్థాల గురించి చెప్పాను. మీకు జీలకర్ర గురించి చెప్పాను, ఇంగువ గురించి చెప్పాను, వాము గురించి చెప్పాను. అదేవిధంగా మన ఇంట్లో ఎంతో విలువైన పదార్థం మరొకటుంది. ఆ పదార్థం గురించి నిన్న చెప్పలేదు, దాని గురించి చెప్పడం చాలా అవసరం. అది మెంతులు. వాగ్భటులంటారు, మన వంటగదిలో ఉసిరి, కరక్కాయ, తానకాయ తరువాత ఉత్తమమైన పదార్థమేదైనా ఉంటే అది వాము. దాని తరువాత వారు చెప్పేది జీలకర్ర, దాని తరువాత వారు చెప్పేది ఇంగువ, ఆ తరువాత మెంతులు చాలా మంచిది అని చెబుతారు. ఈ మెంతులను గురించి చెప్పాలంటే మెంతుల ప్రత్యేకత ఏమిటంటే, ఇవి వాతనాశకము ఇంకా కఫనాశకం కూడా. వాతము ఇంకా కఫము, ఈ రెండింటి రోగాలను సమూలంగా నశింపజేసే శక్తి మెంతులకు ఉంది. మెంతులు పిత్తాన్ని పెంచుతాయి, వాతాన్ని తగ్గిస్తాయి, కఫాన్ని తగ్గిస్తాయి, పిత్తాన్ని పెంచుతాయి. దీని అర్థమేమిటంటే, మీరు మెంతులను ఎక్కువగా వాడడం వల్ల మీలోని వాత సంబంధిత రోగాలు పూర్తిగా నయమవుతాయి, మీలోని కఫ సంబంధిత రోగాలు పూర్తిగా నయమవుతాయి. అదే పిత్త సంబంధిత రోగాలు మాత్రం పెరిగే అవకాశముంది. ఎందుకంటే మెంతులు పిత్తాన్ని పెంచుతాయి. అందుకనే ముందునుంచే పిత్తానికి సంబంధించిన రోగాలున్నవారు మెంతులను వాడవద్దని మనవి. పిత్తమునకు సంబంధించిన రోగాలున్నవారు మెంతులను వాడకూడదు. పిత్తానికి సంబంధించిన రోగాలంటే మీకు తెలుసు: ఎసిడిటీ, హైపర్ ఎసిడిటీ, అల్సర్, పెప్టిక్ అల్సర్, నోటిలోకి నీళ్లు రావడం, తిన్నది అరగకపోవడం, భోంచేసిన 2-3 గంటల తరువాత కూడా ఆ భోజనం యొక్క టేస్ట్ నోటిలో ఉండడం, త్రేన్పులు రావడం, ఎక్కిళ్లు రావడం, ఇవి ఎక్కువగా పైత్యానికి సంబంధించిన వ్యాధులు. అందుకే వాగ్భటులంటారు, పిత్త సంబంధిత రోగాలున్నవారు తప్ప వాతము, కఫ సంబంధిత రోగాలున్నవారు మెంతులను పుష్కలంగా తీసుకోవచ్చు. మీకు వాత సంబంధిత రోగాలుంటే, అంటే మోకాళ్ల నొప్పులు, నడున్నొప్పి, భుజాల నొప్పులు, కీళ్ల నొప్పులు, ఇటువంటి ఇబ్బందులుంటే మెంతులను తప్పకుండా తీసుకోండి. ఇప్పుడు మెంతులను ఉపయోగించే పద్ధతేమిటి అని మీరడుగుతారు. ఆ పద్ధతిని ఎంతో సులభంగా తెలియజేశారు వాగ్భటులు. రాత్రికి 1 గ్లాసు గోరువెచ్చని నీటిలోగాని, వేడి నీటిలోగాని 1 చెంచా మెంతులు వేయాలి. రాత్రంతా అవి నాననివ్వాలి.
ఉదయం లేచిన తరువాత ఆ మెంతులను బాగా నమిలి నమిలి తినాలి. నమిలి నమిలి తినడం చాలా ప్రధానం. కొందరు మెంతులను గుటుక్కున మింగేస్తారు. కొందరు పిండి చేసిన మెంతులను ఒకేసారి మింగేస్తారు. కాని అలా మింగడం నమిలి నమిలి తినడం అంత ప్రయోజనకరం కాదు. ఎందుకు? దానికి కారణమేమిటంటే మీరు మెంతులు నములుతూ ఉండడంతోటే ఎంతో వేగంగా లాలాజలం ఉత్పన్నమవుతుంది. ఎందుకంటే మెంతుల రుచి కటు స్వభావం కలిగినది, కషాయ స్వభావం కలిగినది. ఆ రుచి కలిగిన ఎటువంటి పదార్థాన్ని మీరు నమిలినా చాలా వేగంగా లాలాజలం ఉత్పన్నమవుతుంది. ఆ లాలాజలం నేను మీకు ముందే చెప్పినట్లుగా మీ జీవితానికి ఎంతో ఉపయోగకరం. అందుకే మెంతులను నమిలి తినడం వల్ల ప్రభావం ఎంతో లోతుగా, ఎంతో ఎక్కువగా ఉంటుంది. అందుకే మీరు మెంతులను తగిన మోతాదులో మీ ఇంట్లో, మీ వంటగదిలో ఉంచుకోండి. క్రమం తప్పకుండా దానిని ఉపయోగిస్తూ ఉండండి. ఈ మెంతుల విషయంలో నాకు అనుభవంలో ఉన్న విషయమేమిటంటే, మనందరి ఇళ్లలోనూ ఎక్కువగా పచ్చళ్లలో మెంతులను ఉపయోగిస్తూ ఉంటారు. మీరు వాగ్భటుని మాటలను విశ్వసించేటట్లయితే ఏ ఏ పచ్చడిలో మెంతులున్నాయో అది పచ్చడి కాదు, ఔషధము. అంటే మీ జీవితంలో మీరెప్పుడూ మెంతులు ఉన్న పచ్చడిని తినడానికి విముఖత చూపకండి. అది ఆవకాయ పచ్చడైనా, లేదు నిమ్మకాయ పచ్చడైనా, ఏ పచ్చడైనా దానిలో మెంతులున్నాయంటే మాత్రం మీరు తప్పకుండా దానిని తినవచ్చు. కొన్ని పచ్చళ్లలో మెంతులతో పాటుగా వాముంటుంది. వాము ఉన్నప్పుడు కూడా మీరు తప్పకుండా ఆ పచ్చళ్ళు తినవచ్చు. ఎందుకంటే నేను మీకొక ముఖ్యమైన విషయాన్ని చెప్పాలనుకుంటున్నాను. ఏ పచ్చడిలో అయినా, ఏ ఫలంపైన అయినా ఆ పచ్చడిపై ఫలం యొక్క ప్రభావం కంటే ఓషధుల యొక్క ప్రభావం ఎక్కువగా ఉంటుంది. వైజ్ఞానికమైన విషయమేమిటంటే, మీరొక పచ్చడి వేసుకున్నారనుకోండి. ఉదాహరణకు మీరు ఆవకాయ పచ్చడి వేసుకున్నారు. అందులో మెంతులు కూడా వేశారు, లేదు వాము కూడా వేశారనుకోండి. ఈ మెంతులు, వాము ఎటువంటివంటే అవి ఇతర పదార్థముల యొక్క ప్రభావాన్ని పూర్తిగా తగ్గించి తమ ప్రభావాన్ని అత్యధికంగా చూపెడతాయి. అందుకే కొందరు భయపడుతూ ఉంటారు కదా, నాకు పచ్చడి తినడం ఇష్టమే కాని నేను దానిని తినలేను అని. వారికి నేను చెప్పేదేమిటంటే, ఒకవేళ ఆ పచ్చడిలో మెంతులు ఉంటే మాత్రం మీకు వాతరోగమున్నా, కఫరోగమున్నా నిస్సంకోచంగా ఆ పచ్చడి మీరు తినండి. ఎందుకంటే మీరా పచ్చడితో పాటుగా మెంతులను సేవించిన వారవుతారు. పచ్చడిలో ఉన్న మెంతుల ప్రభావం నీటిలోని మెంతుల కంటే ఎన్నో రెట్లు అధికంగా ఉంటుంది. నేను మీకు మొదట చెప్పాను కదా, మెంతులను రాత్రి నీటిలో నానబెట్టి ఉదయం పూట తీసుకోమని. దాని ప్రభావం ఎంత ఉంటుందో అంతకంటే ఎక్కువ ప్రభావం ఈ పచ్చడిలో ఉన్న మెంతుల వల్ల ఉంటుంది. ఎందుకంటే ఆ పచ్చడిలో ఎన్నో నెలల తరబడి ఆ మెంతులుంటాయి కాబట్టి. వాగ్భటులు ఏమంటారంటే, మెంతులను నూనెలో గనక నానబెడితే, ఎందుకంటే పచ్చడిలో ఎలాగూ నూనె కూడా ఉంటుంది, మెంతులు కూడా ఉంటాయి. వాగ్భటులు చెప్పిన దాని ప్రకారం మెంతులు నూనెలో కరిగిపోతే ఆ మెంతుల శక్తి 20 రెట్లు అధికమవుతుంది. కనీసం 20 రెట్లు పెరుగుతుంది. అందుకే పచ్చడిలో ఉపయోగించిన మెంతుల శక్తి పచ్చడి ఎంత పాతబడితే అంత పెరుగుతూ ఉంటుంది. మరొక విషయమేమిటంటే, వారు ఇదే విధంగా వాము విషయంలోనూ చెబుతారు. వాము కూడా పచ్చడిలో పడింది అంటే దాని ప్రభావం ఎన్నో రెట్లు పెరుగుతుంది. నేను ఇదే విషయాన్ని మరో కోణంలో పరిశీలిస్తాను. మన పూర్వీకులైన మహిళలు ఎంత గొప్ప శాస్త్రజ్ఞులో కదా అని. వారు పచ్చడిలో మెంతులను లేదా వామును ఉపయోగిస్తూ ఉంటారు. వారు తెలియకుండానే ఎంతో గొప్ప వైజ్ఞానికమైన పద్ధతిని అవలంబిస్తున్నారు. వారు చేస్తున్న ఆ పని యొక్క విలువ వారికి తెలిసి ఉంటే అది ఎంతో గర్వకారణమో గౌరవప్రదమో అయి ఉండేది. కాని వారు తెలియకుండానే అలా చేస్తున్నారు. ప్రత్యేకించి ఈ విషయాన్ని నేను మీ దృష్టికి తేవాలనుకుంటున్నాను. పచ్చడిని సక్రమంగా తయారు చేయడం తెలిసిన మహిళలందరూ గొప్ప శాస్త్రజ్ఞులు. వారు వారి తల్లిగారి దగ్గర నేర్చుకున్నా, వారి అమ్మమ్మగారి దగ్గర నేర్చుకున్నా, వారి నాయనమ్మగారి దగ్గర నేర్చుకున్నా
వారు తెలియక చేస్తున్న ఈ పని ఎంతో గొప్ప వైజ్ఞానికత కలిగినది. ప్రపంచంలో ఎందరో శాస్త్రజ్ఞులు చేయలేని పనిని వారు చేస్తున్నారు. ఎవరైనా ఎంబీబీఎస్, ఎండీ, డాక్టర్ను అడిగి చూడండి, దాని గురించి అసలు తెలియను కూడా తెలియదు. తనకు దాని విలువ తెలియదు కాబట్టి తెలియకనే తను చెబుతాడు పచ్చడి తినకండి అని. ఎందుకంటే తనకు పచ్చడి యొక్క విలువ తెలియదు. అది మెంతులతో చేసిన పచ్చడి, లేదు వాముతో చేసిన పచ్చడి, లేదు జీలకర్రతో చేసిన పచ్చడి, అలాగే ఇంగువతో పచ్చడి చేస్తారు. వాగ్భటులు చెప్పేదేమిటంటే అది ఏ ఫలానికి చెందిన పచ్చడైనా మీరు దానిలో ఆయుర్వేద ఔషధులను వేయడంతోటే ఆ ప్రత్యేకమైన ఫలం యొక్క ప్రభావం తగ్గి ఓషధుల యొక్క ప్రభావం పెరుగుతుంది. ఆ ఓషధుల యొక్క ప్రభావం కూడా నూనెలో ఎక్కువ కాలం ఉండడం వల్ల ఇంకా ఎన్నో రెట్లు పెరుగుతుంది. కాబట్టి వాగ్భటుని ప్రకారం మీరు పచ్చడి తప్పకుండా తినండి. అయితే మీరు శ్రద్ధ వహించవలసినదల్లా దానిలో మెంతులు ఉండాలి, లేదు వాము ఉండాలి, లేదు ఇంగువ ఉండాలి, లేదు జీలకర్ర ఉండాలి, లేదు దాచిన చెక్క ఉండాలి. ఈ ఓషధులు లేని పచ్చడిని తినకూడదు. ఇలా అంటారు వారు. మరికొంత ముందుకెళదాం. వారు మన వంటింటిలోని మరో పదార్థం గురించి ఎంతో గొప్పగా ప్రశంసిస్తారు. వారంటారు, భోజనం చేసిన తరువాత సున్నంతో తమలపాకులు వేసుకునేవారు జీవితంలో ఎప్పటికీ వాతరోగాల బారిన పడరు. అంటే వారంటారు, సున్నము అత్యుత్తమమైన వాతనాశక ఔషధి. మెంతులెలాగూ వాతనాశకమే. సున్నము దానికంటే కూడా 1 డిగ్రీ పైనుంటుంది. సున్నము అత్యుత్తమమైన వాతనాశకము. ఈ సున్నం మీద వాగ్భటులు ఎంతగానో రీసెర్చ్ చేశారు, చాలా రీసెర్చ్ చేశారు. వారంటారు, ఈ సున్నం మీ వాతరోగాలను శమింపజేయడానికి భగవంతుని చేత అత్యధిక మోతాదులో ఇవ్వబడినటువంటి అద్భుత ఔషధము అంటారు. అంటే మోకాలి నొప్పులున్నా, నడునొప్పి ఉన్నా, భుజాల నొప్పులున్నా సున్నం తీసుకోండి. అంతేకాదు, వారంటారు, శరీరంలో కాల్షియం ఉంది కదా, కాల్షియం అదొక అంశం, అదొక సూక్ష్మ పోషక విలువ, మైక్రోన్యూట్రియంట్ అంటారు ఆంగ్లంలో. ఈ కాల్షియం విషయంలో ఆధునిక విజ్ఞాన శాస్త్రం చెబుతున్న సత్యాల్ని మీ ముందుంచుతున్నాను. వాగ్భటులెలాగూ 3,500 సంవత్సరాల క్రితం చెప్పనే చెప్పారు. ఈరోజు ఆధునిక విజ్ఞాన శాస్త్రం ఏం చెబుతుందంటే, మీ శరీరంలో కాల్షియం స్థాయి తగ్గితే మీకు 10-20 కాదు, 50కి పైగా జబ్బులొచ్చే అవకాశముంది. ఎటువంటి జబ్బులు? రకరకాల నొప్పులొస్తాయి మీకు. అన్ని రకాల నొప్పులు, కండరాల నొప్పులు, ఎముకల నొప్పులు, అన్ని రకాలు. ఎముకలకు సంబంధించిన వికృతులన్నీ కాల్షియం లోపం వల్లనే వస్తాయి. ఎముకలకు సంబంధించిన రోగాలన్నీ కాల్షియం లోపం వల్లనే వస్తాయి. తరువాత వారంటారు, రక్తానికి సంబంధించిన ఎన్నో వ్యాధులు కూడా కాల్షియం లోపం వల్లనే వస్తాయి, రక్తానికి చెందిన రోగాలు. అలాగే వారంటారు, కఫానికి చెందిన వ్యాధులు కూడా కాల్షియం లోపం వల్లనే వస్తాయి. అందుకే శరీరంలో కాల్షియం ఎప్పుడూ తగ్గకూడదు. ఆధునిక విజ్ఞాన శాస్త్రం ఏం చెబుతుందంటే, కాల్షియం ఎటువంటి మైక్రోన్యూట్రియంట్ అంటే, ఎటువంటి సూక్ష్మ పోషక విలువ అంటే, ఇది శరీరంలో ఉన్నప్పుడే ఇతర పోషక విలువలు ఉపయోగపడతాయి. ఇది 12-15 సంవత్సరాల రీసెర్చ్ నేను ఒకే వాక్యంలో పూర్తి చేశాను. కాల్షియం ఉండడం వల్లనే తక్కిన అన్ని సూక్ష్మ పోషక విలువలు ఉపయోగపడతాయి. దీనర్థమేమిటంటే, మీకు శరీరంలో విటమిన్ సి యొక్క ప్రభావాన్ని చూడాలంటే కాల్షియం కావాలి, విటమిన్ ఏ యొక్క ప్రభావాన్ని తెలుసుకోవాలంటే కాల్షియం కావాలి, విటమిన్ బి యొక్క ప్రభావం తెలుసుకోవాలంటే కూడా కాల్షియం కావాలి, విటమిన్ డి యొక్క ప్రభావాన్ని తెలుసుకోవాలంటే కూడా కాల్షియం కావాలి, విటమిన్ కే ప్రభావం ఎలా ఉందో తెలుసుకోవాలన్నా కాల్షియం కావాలి. ప్రోటీన్లు మీ శరీరానికి తగిన విధంగా ఉపయోగపడాలంటే కూడా కాల్షియం ఉండాలి. కార్బోహైడ్రేట్స్ మీ శరీరానికి సహకరించాలంటే కూడా కాల్షియం ఉండాలి. ఫ్యాట్స్ మీ శరీరంలో డిజాల్వ్ అవుతూ అవసరమైన చోటల్లా లూబ్రికేషన్కి సహకరించాలంటే కూడా కాల్షియం కావాలి. అంటే మీరు గుర్తుంచుకోండి, కాల్షియం లేదు అంటే ఇక మీ శరీరంలో అన్ని రకాల రోగాలు వచ్చి తీరుతాయి.
అందుకే శరీరానికి కాల్షియం తప్పకుండా లభించి తీరాలి. ఇప్పుడు దీని గురించి ఆధునిక విజ్ఞాన శాస్త్రం చెబుతోంది. వాగ్భటులు మొదటే ప్రూవ్ చేసేశారు, ఇప్పుడు ఆధునిక విజ్ఞాన శాస్త్రం చెబుతోంది. మనం జీవితంలో 40 ఏళ్ల వరకు 40 నుంచి 45 ఏళ్లలోపు స్వీకరించే ఆహారం నుంచే కాల్షియం తయారవుతుంది. కాల్షియం అత్యధికంగా ఎందులో ఉందో తెలుసా? పాలలో. పాల తరువాత పెరుగు, పెరుగు తరువాత మజ్జిగ, మజ్జిగ తరువాత వెన్న, వెన్న తరువాత నెయ్యి. వీటన్నింటిలోనూ కాల్షియం పుష్కలంగా దొరుకుతుంది. అలాగే మీరు కమలాపండు గాని, బత్తాయి గాని, నారింజ గాని, ద్రాక్షపండు గాని, మరే పుల్లటి ఫలాలు తీసుకున్నా వాటిలో కూడా కాల్షియం పుష్కలంగా ఉంటుంది. అలాగే మామిడి పండులో కూడా కాల్షియం పుష్కలంగా ఉంటుంది. అన్నిటికంటే ఎక్కువగా పళ్లలో కాల్షియం ఉన్న పండు అరటిపండు. అరటిపళ్ళు పుష్కలంగా తీసుకోవాలి, ఎందుకంటే అది కాల్షియం యొక్క భాండాగారం. ఇంకా తేలికగా అరుగుతుంది కూడా. ఈ ఫలాలలోని కాల్షియం మనకు 40-45 ఏళ్ల వరకు లభిస్తూ ఉంటుంది. ఎందుకంటే దేహం యొక్క బయోకెమిస్ట్రీ 40-45 ఏళ్ల వరకు పూర్తిగా దృఢంగా ఆరోగ్యంగా ఉంటుంది. జఠరాగ్ని కూడా తీవ్రంగా ఉంటుంది. తక్కిన ఫంక్షన్స్ అన్నీ సక్రమంగా సాగుతూ ఉంటాయి. అయితే 45వ ఏట పూర్తి కాగానే, ముఖ్యంగా తల్లులు సోదరీమణులకి విషయం చెబుతున్నాను, 45 ఏళ్లు పూర్తి కాగానే మెన్సెస్ ఆగిపోయిన తరువాత, నెలసరులు ఆగిపోయిన తరువాత శరీరము కాల్షియం తీసుకునే సామర్థ్యాన్ని కోల్పోతూ ఉంటుంది. మీరు ఎంతగా అరటిపళ్ళు గాని కాల్షియం ఉన్న ఎన్ని పళ్ళు తిన్నా మీ శరీరంలో కాల్షియం జీర్ణం కాదు. ఎందుకంటే కాల్షియంని జీర్ణం చేయగలిగే హార్మోన్స్ మీలో మెన్సెస్ సైకిల్ కొనసాగుతున్నంతకాలమే ఉత్పన్నమవుతూ ఉంటాయి. నెలసరులు ఆగిపోవడంతోటే ఈ హార్మోన్ల ఉత్పత్తి కూడా ఆగిపోతుంది. మీకు తెలుసు, అనేక రకాలైన హార్మోన్ల ఉత్పత్తి ఆగిపోతుంది. అప్పుడు కాల్షియం డైజెస్ట్ కావడం చాలా కష్టమవుతుంది. అటువంటి పరిస్థితుల్లో మీరు బయటినుంచి కాల్షియం తీసుకోవలసిన అవసరం ఉంటుంది. అందుకే తల్లులందరూ ఈ విషయంపై దృష్టి పెట్టండి. ఈ విషయంలో దృఢనిశ్చయం చేసుకోండి. మీకు 45 ఏళ్లు పూర్తి కావడంతోటే సున్నం తినడం మొదలుపెట్టండి. ఎందుకంటే బయటినుంచి అదనపు కాల్షియం దానివల్ల మాత్రమే లభిస్తుంది. సున్నం తప్పకుండా తీసుకోవాలి అమ్మగార్లందరూ, అలాగే మీరు కూడా. ఎందుకంటే 45 ఏళ్లు పూర్తవడంతోటే ఈ పళ్ళు కాయల నుంచి లభించే కాల్షియం మీకు సరిపోదు. మీకు అదనంగా కాల్షియం అవసరముంటుంది. పైగా తక్కిన మైక్రోన్యూట్రియంట్స్ అన్నీ కూడా కాల్షియం ఉన్నప్పుడే పనిచేస్తాయి. కాబట్టి మీరు ఈ విషయంపై ఎంతో శ్రద్ధ వహించాలి. బహుశా అందుకే ఈ దేశంలో తాంబూలం వేసుకునే అలవాటు వాడుకలో ఉంది. ఈ తమలపాకులు వేసుకునే అలవాటు చాలా వైజ్ఞానికమైనది, చాలా శాస్త్రీయమైనది. దీనిని ఎవరు ప్రారంభించినా వారు వాగ్భటుని అనుచరులయ్యే ఉంటారు. ఎంతో ఆలోచించి ఈ అలవాటును మొదలుపెట్టి ఉంటారు. ఇంకా ఇదెంతో అద్భుతం కూడా. అద్భుతమని నేనెందుకంటున్నానంటే, భారతదేశమంతటా ఉత్తరం నుంచి దక్షిణం వరకు, తూర్పు నుంచి పశ్చిమం వరకు అన్ని చోట్ల ఈ అలవాటు వాడుకలో ఉంది. ఎక్కడికైనా వెళ్ళి చూడండి, మీరు సిక్కిం వెళ్ళి చూడండి, అరుణాచల్ ప్రదేశ్ వెళ్ళి చూడండి, వారు కూడా తమలపాకులు వేసుకుంటారు. ఇంకా మీరు పూర్తిగా దక్షిణానికి వస్తే ఇక్కడ కూడా ఉంది. అలాగే ఉత్తరానికి వెళ్ళి చూసినా అక్కడ కూడా అలవాటుంది. కాబట్టి ఈ తమలపాకులు వేసుకోవడం భారతీయ నాగరికతలో ఆరోగ్యానికి సంబంధించిన ఒక ప్రధానమైన అంశం. అయితే మీరు జాగ్రత్త వహించవలసినదల్లా, తమలపాకులు ఎప్పుడూ సున్నంతోటే వేసుకోవాలి. తమలపాకులు ఎప్పుడూ కూడా సున్నంతో పాటు వేసుకోవాలి. అంతేకాకుండా కాచుని వేసుకోకూడదు. కాచు మీకంత ఉపయోగకరం కాదు. కాచుని మీరు రుచి కోసం వేసుకుంటే సున్నాన్ని ఔషధ విలువల కారణంగా వేసుకుంటారు. ఈ విషయాన్ని నేనింతకు ముందు కూడా మీకు చెప్పాను. కానీ ఇప్పుడు మళ్ళీ ఎందుకు చెబుతున్నానంటే, ఇప్పుడు కొత్త ముఖాలు కొన్ని చూస్తున్నాను గనుక.
నిన్న కూడా ఎన్నో కొత్త ముఖాలు కనిపించాయి, ఈరోజు కూడా మరెన్నో కొత్త ముఖాలు కనిపించాయి. వారందరూ కూడా ఈ విలువైన సమాచారం నుంచి వంచితులు కాకుండా ఉండేందుకు నేను మళ్ళీ చెబుతున్నాను. కాబట్టి మీ వంటగదిలో మెంతులున్నాయి, సున్నముంది, తమలపాకులున్నాయి, తరువాత జీలకర్ర, ఇంగువ, వాము అన్నిటి గురించి చెప్పడం జరిగింది. ఇలా మొత్తం 108 ఔషధులున్నాయి. ఎంత పేదవారైనప్పటికీ వారి ఇళ్లలో కూడా ఈ ఔషధులన్నీ ఉన్నాయి. వీటిని పరిపూర్ణంగా ఉపయోగించుకోండి. వాగ్భటులు మరొక ముఖ్యమైన పదార్థం గురించి చెబుతారు. అదేమిటంటే దాల్చిన చెక్క. దాల్చిన చెక్క గురించి వాగ్భటులు చెబుతారు, వాయువు యొక్క ప్రకోపాలెన్ని ఉన్నాయో. ఉదాహరణకు ఉబ్బసం, ఆస్తమా, ఇవి వాయువు యొక్క వ్యాధులు. ఆస్తమా, ఉబ్బసం ఇవన్నీ వాతానికి చెందిన వ్యాధులు. వీటిని నివారించడానికి, లేదు నియంత్రించడానికి, లేదు తగ్గించుకోవడానికి ఎంతగానో సహకరిస్తుంది దాల్చిన చెక్క. దాల్చిన చెక్క గురించి వాగ్భటులు చెబుతారు, ఇవి ఉబ్బసము, ఆస్తమా వంటి వాత సంబంధిత వ్యాధులను ఎలాగూ నయం చేస్తుంది, వాటితో పాటుగా కఫ సంబంధిత వ్యాధులను నయం చేస్తుంది. కఫరోగాలంటే మీకు తెలుసు కదా, జలుబు, దగ్గు, స్థూలకాయము, ఇవన్నీ కఫ సంబంధిత వ్యాధులు. దాల్చిన చెక్క ఉబ్బసం వంటి వ్యాధులపై ఎంత ప్రభావం చూపిస్తుందో ఈ వ్యాధులపైన కూడా అంతే ప్రభావాన్ని చూపించగలుగుతుంది. కాబట్టి దాల్చిన చెక్కను కూడా మీరు ఉపయోగించవచ్చు మీకున్న వ్యాధిని అనుసరించి. దాల్చిన చెక్క మీ అందరికీ తెలుసు, దానినందరూ తేలికగా గుర్తుపట్టగలరు కూడా. అయితే మీరు దానిని ఉపయోగించేటప్పుడు దృష్టిలో ఉంచుకోవలసిన విషయమేమిటంటే, ఇది పౌడర్ రూపంలో ఎక్కువ ప్రభావవంతంగా పనిచేస్తుంది. నేనెన్నోసార్లు చూస్తూ ఉంటాను, వంట చేసేటప్పుడు దాల్చిన చెక్కను ఆ ముక్కని, ఆ బెరడు వంటి దానిని ఉన్నది ఉన్నట్లుగా వేసేస్తూ ఉంటారు. అలా చేయడం వల్ల పెద్దగా ఉపయోగముండదు. అదే పౌడర్గా చేసి వేయడం వల్ల ఎంతో ఉపయోగముంటుంది. ఈ దాల్చిన చెక్క గురించి వాగ్భటులంటారు, మీరు దీనిని సక్రమంగా ఉపయోగించుకోవాలనుకుంటే బెల్లంతో కలిపి దీనిని నూరండి, ఆ తరువాత తినండి, ఆ పైన వేడినీళ్లు త్రాగండి. అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి. మీరు తేనె తీసుకోగలిగితే తేనెతో పాటుగా దీనిని మర్దన చేయాలి. మర్దన అన్న పదాన్ని ఉపయోగించారు వారు, రాపిడి చేయడం. అలా వారంటారు, బాగా మర్దన చేసి తేనెతో పాటుగా ఇలా బాగా రాసి 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 6-7 నిమిషాల పాటు అప్పుడు నాకండి. ఆ తరువాత కొద్దిగా వేడిచేసిన గోరువెచ్చని నీటిని త్రాగండి. అలా చేయడం వల్ల ఈ దాల్చిన చెక్క మీ శరీరంలోని దాదాపు 50 రోగాలను నియంత్రిస్తుంది. కనీసం 50 రోగాలు, కఫ సంబంధిత రోగాలు, వాత సంబంధిత రోగాలు కూడా. ఇలా మన వంటింట్లో ఎన్నో ఉపయోగపడే పదార్థాలున్నాయి. ఇప్పుడు నేను కొద్దిగా విషయాన్ని ముందుకు తీసుకువెళ్తున్నాను. కొద్దిగా వంటగది నుంచి బయటికి వస్తున్నాను. ఎందుకంటే నేను వంటగదిలోనే కూర్చుంటే ఇంకో 3-4 రోజులు గడిచిపోతుంది. మీరీ విషయాలను మరింత వివరంగా తెలుసుకోవాలంటే నేను చెప్పినట్లుగా పుస్తకాలున్నాయి. ఈ వంటింటి వైద్యానికే సంబంధించిన పుస్తకమొకటుంది, దాని పేరు స్వదేశీ చికిత్స. మరో పుస్తకముంది సౌందర్య చికిత్స, ఇది స్కిన్ యొక్క డిసీజెస్కి సంబంధించింది. బయట ఈ పుస్తకాలు దొరుకుతున్నాయి, కావలసిన వారు తీసుకోండి. సూత్రాలు వాగ్భటాచార్యులవే. అయితే మేము చేసినదల్లా వ్యాఖ్యానాన్ని కొద్దిగా సరళతరం చేసి మీకు ఉపయోగపడే విధంగా ఆ సూత్రాలను వ్యక్తీకరించడం జరిగింది. అయితే ఈ పుస్తకాలలో వ్రాయబడిన సూత్రాలన్నీ పరీక్షలు చేసి పరిశోధించిన తరువాతనే వ్రాయబడ్డాయి. 6-7 సంవత్సరాల పాటు ఎంతో లోతుగా పరీక్షించి పరిశోధించి ఫలితాలు లభించిన తరువాతనే వాటిని వ్రాయడం జరిగింది. ఎందుకంటే మనం ఎవరికైనా ప్రయోజనాన్ని కల్పించే ఉద్దేశంతో వారికి హాని కలిగేటట్లు చేయకూడదు, మన మాటల ద్వారాగాని చేతల ద్వారాగాని. నేను మరికొంత ముందుకు వెళుతున్నాను. వాగ్భటులంటారు, భగవంతుడు, ప్రకృతి మన కోసం ఎంతో అద్భుతమైన మహిమాన్వితమైన విషయాలను మన చుట్టూ ఉంచాయి. వాటిలో ఒకటి ఆవు. వాగ్భటులంటారు, భగవంతుడు, ప్రకృతి
మన కోసం అందించిన మహిమాన్వితమైనటువంటి జీవులలో ఒకటి ఆవు. ఇంకా గోమూత్రాన్ని వారెంతగానో ప్రశంసిస్తారు. ఈ గోమూత్రము అద్భుతమైనదంటారు. అద్భుతమైనదని వారు చెబుతారు. ఈ గోమూత్రంలో వాతాన్ని పరిపూర్ణంగా అంతం చేయగలిగే శక్తి ఉంది. ఇక కఫము, కఫరోగాలను పూర్తిగా నయం చేయగలిగే శక్తి ఉంది గోమూత్రానికి. ఇక పిత్తము మరికొన్ని ఆయుర్వేద ఔషధములతో కలిసి పైత్య సంబంధిత రోగాలను కూడా పూర్తిగా నయం చేయగలిగే శక్తి గోమూత్రానికి ఉంది. వాతాన్ని, కఫాన్ని అయితే అదే ఒంటరిగా నివారిస్తుంది. పిత్తాన్ని నివారించడానికి మాత్రం దానితో పాటుగా కొన్ని ఆయుర్వేద ఔషధములను కలపడం అవసరం. అయితే వారంటారు, జీవితంలో వాతపిత్త కఫముల ద్వారా ఎన్ని రోగములు రావచ్చో వాటి సంఖ్య నేను మీకు మొదటి రోజే చెప్పాను, 148. భారతదేశంలో, ప్రపంచవ్యాప్తంగా చెప్పడం లేదు, భారతదేశంలో ఈ వాతపిత్త కఫముల కారణంగా వచ్చే రోగాల సంఖ్య మొత్తం 148. వాగ్భటులంటారు, వీటిలోని ప్రతి రోగాన్ని నయం చేయగలిగే శక్తి కేవలం ఒకే పదార్థం దేనికైనా ఉంది అంటే అది గోమూత్రమే. మెంతులు వాతాన్ని తగ్గిస్తాయి, కఫాన్ని తగ్గిస్తాయి, కానీ పిత్తాన్ని మాత్రం తగ్గించవు. ఒక్కోసారి పిత్తాన్ని కొద్దిగా పెంచుతాయి కూడా. ఎంతోమందికి ఇది అనుభవంలో ఉండే ఉంటుంది. మెంతులను క్రమం తప్పకుండా తీసుకునేవారికి ఒక్కోసారి కడుపులో మంటగా ఉండడం, నోరు ఎండిపోవడం వంటివి జరుగుతూ ఉంటాయి. ఇలా జరిగింది అంటే మీకు పైత్యం పెరిగింది అనర్థం. కనుక వారికి ఆ విధమైన ఇబ్బంది ఉంది. అయితే వాగ్భటులంటారు, వాతము, పిత్తము, కఫము మూడింటినీ సమస్థితిలోకి తీసుకునే శక్తి గోమూత్రానికి మాత్రం ఉంది. ఇప్పుడు వారిలా వ్రాశారు 3,500 ఏళ్ల క్రితం. వారు తప్పకుండా ఎంతో పరిశోధన చేసి ఉంటారు. కాని దీనిపై మాకు నమ్మకం చాలా తక్కువగా ఉండేది. ఈ విషయాన్ని నేను మొదటిసారి చదివినప్పుడు నాకంతగా నమ్మకం కలగలేదు. మరీ వాతపిత్త కఫాలు మూడింటినీ అంతం చేయగల శక్తి అలా ఎలా ఉంటుంది? పిత్త సంబంధిత రోగులకు కొద్దో గొప్పో సహకరించవచ్చుగాని తక్కినవారికి ఇంత మేలు చేస్తుందని చెప్పలేము. ఇలా ఇది అంత ప్రభావవంతమైనది కాదేమో అని మాకు సందేహం కలిగినప్పుడు మేము గోమూత్రంపై పరిశోధన చేశాం. ఈ దేశంలో మాది ఒక పెద్ద సంస్థ ఉంది. అందులో అన్ని రకాల వారు ఉన్నారు. శాస్త్రజ్ఞులున్నారు, డాక్టర్లున్నారు, వగైరా వగైరా. వారిలో కొందరు శాస్త్రజ్ఞులు, డాక్టర్లు ఆలోచించారు, చేసి చూద్దాం. వాగ్భటులిలా చెబుతున్నారంటే ఖచ్చితంగా దీనిలో ఏదో గంభీరమైన విషయం ఉండే ఉంటుంది. ఇలా చేసి చూద్దాం అని ప్రారంభించి గత 5-6 ఏళ్లలో వేల కొద్దీ ప్రయోగాలు చేశారు గోమూత్రంపైన. వేల కొద్దీ ప్రయోగాలు. మొట్టమొదట మేము దాని కెమికల్ ఎనాలిసిస్ చేయించాం. అసలింతకీ గోమూత్రం ఏమిటి? అందులో అత్యధికంగా నీరుంది. నీరు కాక ఇంకేముంది? నీరు కాకుండా అందులో అత్యధికంగా కాల్షియం ఉంది. నీటితో పాటు దానిలో సల్ఫర్ ఉంది. నీటితో పాటు దానిలో ఐరన్ ఉంది. నీటితో పాటు దానిలో శరీరానికి ఎంతగానో ఉపయోగపడే 18 సూక్ష్మ పోషక విలువలున్నాయి. గోమూత్రంలో నీరు ఎలాగూ ఉంది, మీ మూత్రంలో కూడా నీరుంది. కాని గోమూత్రంలో నీటితో పాటు మీ మూత్రంలో లేని ఎన్నో పోషక విలువలున్నాయి. అవి మనుష్యమూత్రంలో లేవు. కాల్షియం ఉంది, ఐరన్ ఉంది, సిలికాన్ ఉంది, బోరాన్ ఉంది, ఎఫ్ఈ ఉంది, మ్యాంగనీస్ ఉంది, మెగ్నీషియం ఉంది. అటువంటి 18 సూక్ష్మ పోషక విలువలు. నేను మీకు మొదటి రోజు విషయం గుర్తుచేస్తున్నాను. ఈ 18 పోషక విలువలు ఏదైనా ఒకే పదార్థంలో ఉన్నాయి అంటే అది మట్టిలోనే. మట్టిలో, పొలంలోని మట్టిలో. ఇక అవి రెండవ పదార్థంలో దేనిలోనైనా ఉన్నాయి అంటే అది గోమూత్రం మాత్రమే. అవన్నీ ఉన్నది మట్టిలో. మట్టి కాక ఈ 18 పోషక విలువలు మరేదైనా పదార్థంలో లభిస్తాయి అంటే అది గోమూత్రమే. కనుక గోమూత్రాన్ని మీరు తప్పకుండా ఉపయోగించవచ్చు. ఈ సంపూర్ణ పోషక విలువలు కలిగిన పదార్థమేదైతే ఉందో దీనిని గురించి వారు చాలా గొప్పదని, ఎంతో మహిమాన్వితమైనదని చెబుతారు. అందుకే మేము పరీక్షించి చూడదలిచాము. దానికోసం ఒక ల్యాబొరేటరీలో ఈ గోమూత్రాన్ని సీసాలో తీసుకువెళ్లి ఇచ్చాము.
ఇలా ఇచ్చిన దాదాపు 6 నెలల తరువాత 8 నెలల తరువాత భారతదేశంలో ఎంతో ప్రముఖమైన లక్నో నగరం ఉంది, మీకందరికీ తెలుసు. ఆ లక్నో నగరంలో ఒక పెద్ద ల్యాబొరేటరీ ఉంది. దాని పేరు కూడా మీకు చెబుతాను, కావాలంటే మీరు వెళ్ళి కన్ఫర్మ్ చేసుకోవచ్చు. ఆ ప్రయోగశాల పేరు సిడిఆర్ఐ, సెంట్రల్ డ్రగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. భారతదేశంలో మందుల మీద, ఔషధముల మీద పనిచేసే అన్నిటికన్నా పెద్ద సంస్థ ఇది. వారి దగ్గర మొట్టమొదటగా టెస్టింగ్ చేయడం జరిగింది. ఒక సీసాలో నింపి మేము గోమూత్రం ఇచ్చాము. అలా 3-4 రకాల గోమూత్రాన్నిచ్చాము. ఒకటి ఆ జెర్సీ ఆవు ఉంటుంది కదా, జెర్సీ ఆవు, విదేశీ ఆవు, దానిదిచ్చాము. అలాగే హోల్స్టీన్, ఫ్రీజియన్ జాతి ఆవులదిచ్చాము. ఇంకా భారతీయ సంతతికి చెందిన ఆవులది, దేశవాళీ ఆవులది కూడా గోమూత్రమిచ్చాము. ఆ శాస్త్రజ్ఞులు 6-8 నెలల సమయం తీసుకున్నారు. తరువాత రిపోర్ట్ వచ్చింది. రిపోర్ట్ వచ్చిన తరువాత తెలిసిందేమిటంటే, శరీరంలోని రోగాలను అంతం చెయ్యడానికి ఏ ఏ పోషక విలువలు అవసరమో అవన్నీ గోమూత్రంలో ఉన్నాయి. అన్నిటికీ అన్ని పోషక విలువలు. ఎటువంటివంటే ఇప్పుడు మీకు పేరునా చెబుతాను. ఇప్పుడు మీకు చర్మానికి సంబంధించిన రోగం ఏదైనా వచ్చిందనుకోండి, ఏ చర్మరోగమైనా, అది శరీరంలో ఒక ప్రత్యేకమైన పోషక విలువ తగ్గడం వల్ల వస్తుంది. శరీరంలోని పోషక విలువలు తగ్గడం వల్లనే రోగాలొస్తూ ఉంటాయి. ఆ పోషక విలువే సల్ఫర్. ఒక కెమికల్ ఉంటుంది సల్ఫర్ అని, అది తగ్గడం వల్ల స్కిన్ డిసీజెస్ వస్తాయి. స్కిన్ డిసీజెస్ ఎవరికి వచ్చినా వారి శరీరంలో సల్ఫర్ లోపించింది అనర్థం. ఇది విషయం. ఈ గోమూత్రంలో సల్ఫర్ పుష్కలంగా ఉంది, పుష్కలంగా. దానితో మేమేం చేశామంటే, ఈ చర్మవ్యాధులున్నటువంటి చాలామందిని ఒకచోట చేర్చి వారికి సల్ఫర్ ఇవ్వాలి. సల్ఫర్ కావాలంటే మేము హోమియోపతిలో ఇవ్వవచ్చు, అలాగే సల్ఫర్ను ఆయుర్వేదంలో కూడా ఇవ్వవచ్చు. అయినా మేము హోమియోపతిలో ఇవ్వలేదు, ఆయుర్వేదంలోనూ ఇవ్వలేదు. వారికి చెప్పాము, బాబూ గోమూత్రంలో సల్ఫర్ ఉంది, మీకు సల్ఫర్ యొక్క అవసరం ఉంది, కాబట్టి మీరు త్రాగి చూడండి. అయితే వారిలో కొందరు త్రాగారు, కొందరు త్రాగలేదు. కొందరు ఎలా త్రాగమంటారు, దీనిలో ఎన్నో ఇబ్బందులున్నాయి అని చెప్పారు. ఒక వ్యక్తి అయితే అంటాడు, రాజీవ్ భాయ్ ఎలా త్రాగమంటారు, చాలా వాసనొస్తుంది. అదే వ్యక్తి రోజూ 1 బాటిల్ మద్యం మాత్రం తీసుకునేవాడు, గోమూత్రం తీసుకోవడానికి మాత్రం అతనికి ఎక్కడలేని వాసన వచ్చేసేది. నేనతనికి చెప్పేవాణ్ణి, బాబూ నువ్వు కొట్టే మందు వాసన కంటే దారుణమైన వాసనేం లేదే దీనికి అంటే కూడా తను వినేవాడు కాదు. సరే, గోమూత్రం సేవించిన వాళ్ల విషయంలో చూసినదేమిటంటే, 1.25 నెల నుంచే వారి చర్మం రంగు మారడం, వారి రోగం నయం కావడం మొదలైంది. 3 నెలలయ్యేసరికి ఆ చర్మరోగం పూర్తిగా నయమైపోయింది. ఇంకా ఏ ఏ రోగాలు నయమయ్యాయి? సొరియాసిస్ నయమైంది. అది ఎప్పటికీ నయం కాదు, మీకు తెలుసు. అలోపతి వారంటారు సొరియాసిస్ ఎప్పటికీ నయం కాదు. సొరియాసిస్ నయం కావడం అనేటువంటిది ఇంకా ఆ వ్యక్తి చనిపోవడంతోటే సాధ్యం అంటారు వారు. డాక్టర్ల భాష ఇలా ఉంటుంది. సొరియాసిస్ నయమైంది. ఇక ఎగ్జిమా అయితే ఎంత తేలికగా నయమైందో చెప్పలేం. దురద, గజ్జి, మచ్చలు, అన్ని రకాలైన చర్మవ్యాధులు నయమయ్యాయి. అప్పుడు విషయం అర్థమైంది, వాగ్భటులు చెప్పినదెంత వాస్తవమో అని. ఆ తరువాత మేము ఎక్స్పెరిమెంట్ను మోకాళ్ల నొప్పులున్న వారిపై చేశాం. మోకాళ్ల నొప్పులు, నడున్నొప్పి, భుజాల నొప్పులు, వారి విషయంలో కూడా రిజల్ట్ చాలా బాగా వచ్చింది. 15-20 రోజుల్లోనే మార్పు కనిపించింది. ఆ తరువాత మేము దీన్ని కఫరోగాలున్న వారిపై ప్రయోగించి చూశాం. దగ్గు, జలుబు, 20 ఏళ్లుగా ఉన్న దగ్గు. మీకు తెలుసు, 20 ఏళ్లుగా దగ్గుందంటే అది ఉబ్బసంగా మారుతుంది, లేదు టీబీగా మారుతుంది. వారి విషయంలో ఎంత అద్భుతమైన ప్రభావం చూపిందంటే ఇది, మీరు ఒక ట్యూబర్క్యులోసిస్ పేషెంట్ ఉంటే మీరు వారికి ప్రభుత్వ వైద్యం చేయించి చూడండి, మీరే చేసి చూడండి ఎక్స్పెరిమెంట్. నేనైతే ఎన్నోసార్లు చేసి చూశాను. ప్రభుత్వ వైద్యం తెలుసు కదా మీకు, ఒక మాత్రలిస్తారు, డాట్స్ యొక్క మాత్రలు. మేమేవి ఫ్రీగా ఇస్తున్నామంటూ ఉంటారు. ఒక వ్యక్తికి డాట్స్ ఇవ్వండి, చికిత్స చేయించుకోమనండి. అటువంటి ప్యారలల్ రోగలక్షణాలున్న టీబీ గాని, ఉబ్బసం గాని, దగ్గు గాని ఉన్న మరొక వ్యక్తికి
కేవలం గోమూత్రం మాత్రమే తీసుకోమని చెప్పండి. ఫ్రెష్ గోమూత్రం అంటే ఫ్రెష్, తాజా అయినది. అప్పుడు మీరే చూస్తారు, ఈ డాట్స్ మాత్రలు తీసుకునే వ్యక్తికి 4 నుంచి 6 నెలల సమయం పడుతుంది. అదే గోమూత్రం తీసుకునే వ్యక్తికి 1.25 నెల నుంచి నెల రోజులు మాత్రమే పడుతుంది. ఇంక పూర్తిగా నయమవుతుంది. గోమూత్రం సేవించిన తరువాత ఒకసారి నయమైందంటే ఇక మళ్లీ టీబీ రాదు. ఎందుకంటే గోమూత్రం కేవలం వ్యాధిని నయం చేయడమే కాదు, అది రోగనిరోధక శక్తిని ఎంతగా పెంచుతుందంటే ఇక భవిష్యత్తులో తిరిగి ఆ రోగం మళ్లీ రాదు. అప్పుడర్థమైంది వాగ్భటులు చెప్పినది తప్పేమీ కాదు అని. ఆ తర్వాత మేము మరో ఎక్స్పెరిమెంట్ చేశాం. ఈ డాట్స్ మాత్రలు వాడుతున్న రోగులను కొందరిని ఎయిమ్స్లో మేము ఎంచుకున్నాం. మేము ఎక్కువగా ఎక్స్పెరిమెంట్స్ ఎయిమ్స్ డాక్టర్ల సహకారంతోటే చేశాం. ఇలా ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్లో డాట్స్ మాత్రలు తీసుకుంటున్న రోగులు, వారు క్రమబద్ధంగా టీబీ చికిత్స కోసం వస్తూ ఉండేవారు. వారికి సీసాలో ఈ గోమూత్రాన్ని నింపి ఇచ్చాం. అయితే వారికి చెప్పలేదు ఇది గోమూత్రమని, ఎందుకంటే చెబితే వారు తాగుతారో త్రాగరో. వారికి మేము చెప్పాము, ఇది చాలా మంచి సిరప్, దీనిని తప్పకుండా త్రాగండి అని. ఆ తరువాత వారొచ్చి ఫిర్యాదు చేస్తూ ఉండేవారు, ఇది ఎటువంటి సిరప్ అండి, దీని నుంచి వాసన వస్తూ ఉంది, వేరే సిరప్లైతే ఇలా ఉండవు కదా అంటే మేము అదే చెప్పేవాళ్ళం, ఇదొక ప్రత్యేకమైన సిరప్ అని. ఎందుకంటే వారికి చెబితే వారు త్రాగరు, మేము ఈ ఎక్స్పెరిమెంట్ చేయాల్సిందే. అందుకే వారికి చెప్పలేదు. మేము గమనించిందేమిటంటే, ఈ డాట్స్ పనిచేసే విధానం ఏదైతే ఉందో, అంటే డాట్స్ శరీరానికి అందించే పోషక విలువలతో అది ఏ ప్రభావాన్ని చూపెడుతుందో, ఆ పనిచేసే శక్తి గోమూత్రాన్ని సేవించడం వల్ల 20 నుంచి 40 రెట్లు పెరిగింది. డాట్స్ ఎలాగూ పనిచేస్తూ ఉంది, కాని అదే మందును గోమూత్రంతో సహా ఇవ్వడం వల్ల నయం కావడానికి 6 నెలలు పట్టవలసిన రోగం 2.25 నెలల్లోనే పరిపూర్ణంగా అంతమైపోయింది. వారికి పూర్తిగా నయమైన తరువాత మేము వారికి చెప్పాము, బాబూ, మీకు ఆ సీసాలో ఇచ్చినది గోమూత్రం అనగానే వారు ముక్కుపట్టుకున్నారు. నయమైపోయింది. వారన్నారు, మీరిలా చేయడం వల్ల ఎంతో మేలు జరిగింది, లేకుంటే మేము మళ్లీ తిరిగి బ్రతికి బట్టగడతామనుకోలేదు అని. ఇన్ని మాటలు చెప్పి ముక్కుపట్టుకున్నారు. కాబట్టి ఈ ముక్కుపట్టుకోవడం ఏదైతే ఉందో దీనిని ఆపండి. గోమూత్రం ఎంతో అద్భుతమైనది. దీనిపై ఎక్స్పెరిమెంట్ చేస్తూ చేస్తూ నేటి వరకు 48 రోగాల విషయంలో చూశాము. వాతానికి, పిత్తానికి, కఫానికి మూడింటికి చెందిన 48 రోగాలు సమూలంగా అంతమవుతాయి. ఇప్పుడు లేటెస్ట్గా మేము పనిచేస్తున్నది, ఈరోజు మేము ప్రయోగాలు చేస్తున్నది క్యాన్సర్ పైన. క్యాన్సర్పై గోమూత్రం యొక్క ప్రభావం ఎలా ఉంటుందో తెలుసుకోవాలని. చూస్తే గొంతు క్యాన్సర్, ఆహారనాళం యొక్క క్యాన్సర్, ఇంకా కడుపు యొక్క క్యాన్సర్, ఈ మూడింటిపై చాలా మంచి ప్రభావం ఉంది గోమూత్రం వల్ల, ఈ 3 క్యాన్సర్లపైన. ఇక బ్లడ్ క్యాన్సర్పై దాని ఫలితం ఇప్పటి వరకు అంత అనుకూలంగా లేదు. అందుకే వాగ్భటులు చెప్పిన పర్ముటేషన్స్ అండ్ కాంబినేషన్స్, అంటే గోమూత్రంలో దీన్ని ఇంత కలపండి, దాన్ని ఇంత కలపండి, దీన్ని ఇంత మోతాదులో కలపండి, అంత మోతాదులో కలపండి, ఈ విధమైన ప్రయోగాలు చేసి చూస్తున్నారు. ఇంకా ఈ ప్రయోగాలు చేసి చూడడానికి ఒక పెద్ద హాస్పిటల్ నిర్మించబడుతూ ఉంది ఈ దేశంలో. రాబోయే ఫిబ్రవరి 11 నుంచి అది ప్రారంభమవుతుంది. మీరు కావాలంటే ఎప్పుడైనా వెళ్లి చూడవచ్చు. వల్సాడ్లో నిర్మించబడుతూ ఉంది. వల్సాడ్ మీరు పేరు వినే ఉంటారు. గుజరాత్లో వల్సాడ్లో కొందరు జైన సమాజానికి చెందిన వారు కలిసి దానిని నిర్మిస్తున్నారు. వారు ఎంతో ఔదార్యంతో ముందుకొచ్చారు. హాస్పిటల్ నిర్మాణానికి చేయూతనందించారు. లేకుంటే మీకు తెలుసు, హాస్పిటల్ నిర్మించడమంటే సామాన్యమైన పని కాదు. అది క్యాన్సర్ హాస్పిటల్ అంటే ఎంతో కష్టంతో కూడుకున్న పని. వారు స్థలాన్నివ్వడమే కాకుండా భూరి విరాళాలు కూడా ఇచ్చారు. అందుకే హాస్పిటల్ సర్వాంగసుందరంగా నిర్మించబడింది. రాబోయే ఫిబ్రవరి 11 నుంచి అది పనిచేయడం ప్రారంభమవుతుంది కూడా. గత 6-7 సంవత్సరాలుగా గోమూత్రంపై పనిచేస్తూ ఉన్న శాస్త్రజ్ఞులందరూ కలిసి ఈ వల్సాడ్లో కూర్చుంటారు.
అక్కడ వారు కేవలం క్యాన్సర్పై ప్రయోగాలు చేస్తారు. ఎందుకంటే తక్కిన అన్ని రోగాల విషయంలోనూ వారు ప్రయోగాలు చేసి చూశారు. ప్రతి వ్యాధి విషయంలోనూ చక్కటి ఫలితాలొస్తున్నాయి. అందుకే ఇప్పుడు వారు క్యాన్సర్ మీద చేయడానికి నిశ్చయించుకున్నారు. అన్ని రకాల క్యాన్సర్ల మీద, గర్భాశయానికి చెందిన క్యాన్సర్ మీద, రక్త క్యాన్సర్ మీద, క్రమంగా క్యాన్సర్గా పరిణతి చెందే బ్రెయిన్ ట్యూమర్ మీద వారు ప్రయోగాలు చేస్తారు. బహుశా 1-1.5 సంవత్సరాల తరువాత నేనప్పుడు మళ్లీ మిమ్మల్ని కలుస్తాను. అప్పుడు ఈ ప్రయోగాల ఫలితాలను మరింత వివరంగా మీ ముందుంచగలుగుతాను. ప్రస్తుతానికి మాత్రం 3 విధాలైన క్యాన్సర్పై గోమూత్రం చాలా చక్కగా పనిచేస్తుంది. అవి గొంతు క్యాన్సర్, ఆహారనాళం యొక్క క్యాన్సర్, ఇంకా కడుపు యొక్క క్యాన్సర్. అయితే తక్కిన క్యాన్సర్ల మీద కూడా దీని ప్రభావం ఉంది. ఇప్పుడు ప్రస్తావన వచ్చింది గనుక చెబుతున్నాను. మీరు క్యాన్సర్ గురించి ఎంతగానో విని ఉంటారు. ఆధునిక విజ్ఞాన శాస్త్రం క్యాన్సర్ గురించి ఏం చెబుతుందంటే, శరీరంలో ఒక కెమికల్ తగ్గడం వల్లనే శరీరానికి క్యాన్సర్ వస్తుంది. ఆ కెమికల్ పేరు కర్క్యుమిన్. ఈ విషయాన్ని నేటి శాస్త్రజ్ఞులు ధృవీకరించారు. కర్క్యుమిన్ అనే కెమికల్ తగ్గితే తప్పకుండా వ్యక్తి చనిపోతాడు. క్యాన్సర్ వస్తుంది, చనిపోతారు. ఈ కెమికల్ వల్ల కణాలు అన్కంట్రోల్డ్గా తయారవుతాయి. వాటిపై కంట్రోల్ ఉండదు. దానితో అవన్నీ ఒకదానితో ఒకటి కలిసి ఒక కుచ్చులా తయారవుతాయి. అది ట్యూమర్గా తయారవుతుంది. ఆ ట్యూమర్ తరువాత బ్లాస్ట్ అవుతుంది. అప్పుడది మెలిగ్నెంట్ అవుతుంది. మొదట బినైన్, తరువాత మెలిగ్నెంట్, ఇక చివరిగా డెత్ తప్పితే మరేమీ లేదని చెబుతారు. అవన్నీ కంట్రోల్లో ఉండవు. శాస్త్రజ్ఞులందరూ దీనిపై పనిచేస్తూ ఉన్నారు. ఇక విచిత్రమైన విషయమేమిటంటే, ఏ కర్క్యుమిన్ గురించి వారు మాట్లాడుతున్నారో ఆ కర్క్యుమిన్ గోమూత్రంలో పుష్కలంగా ఉంది. పుష్కలంగా. అది కూడా పూర్తిగా డైజెస్టబుల్ ఫామ్లో ఉంది. డైజెస్టబుల్ అంటే త్రాగడంతోటే ప్రభావం చూపెడుతుంది. అలా ఏమాత్రం సమయం పట్టదు. ఇది ప్రకృతి యొక్క మహిమ. శాస్త్రజ్ఞులు ఈ పదార్థం తగ్గడం వల్లనే క్యాన్సర్ వస్తుంది అంటున్నారు. అదే పదార్థం గోమూత్రంలో ఉంది. కనుక 1000 సంవత్సరాల క్రితం వాగ్భటులు చెప్పిన విషయం ఈరోజు నిరూపించబడుతుంది. ఏడాది కాలంలో అందరూ దీనిని అంగీకరిస్తారు. ఇప్పటి వరకు గోమూత్రంపై జరిగిన రీసెర్చ్ల అన్నింటి రిపోర్టు భారత ప్రభుత్వం ముందుంచడం జరిగింది. మీకు తెలుసా, భారత ప్రభుత్వానికి చెందిన కౌన్సిల్ ఒకటుంది, MCI, మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా. ముందుగా వీరి దగ్గరికి అన్ని వివరాలు వెళతాయి. ఈ రిపోర్ట్లన్నీ చూసి ఆ MCI వారు ముక్కు మూసుకున్నారు. దేని గురించి మీరిదంతా రాస్తున్నది? గోమూత్రం గురించా? ఇలా మాట్లాడతారు వారు. ఏమిటి మీరు తీసుకొచ్చింది? గోమూత్రమా? అంటే వారి దృష్టిలో ఈ గోమూత్రం ఎందుకు పనికిరానిదన్నమాట. ఇప్పుడు వారి కుతర్కమేమిటో మీరు పరిశీలించండి ఒకసారి. వారు చెప్పేది తార్కికంగా ఉంటే మనము వారితోటి చర్చించవచ్చు, వారికి వివరించవచ్చు. కాని వారు కుతర్కం చేస్తే, వారంటారు గోమూత్రం నిజంగానే అంత విలువైనదే అయితే మరి ఆవు దానిని ఎందుకు వదులుతున్నట్లు? వారితో మా సంవాదం జరిగినప్పుడు అక్కడి మోడ్రన్ డాక్టర్స్ మాతో అన్నారు, ఏమిటి పనికిమాలిన విషయాల గురించి మీరు మాట్లాడుతున్నారు? గోమూత్రమా? నేనన్నాను, బాబూ, ఇందులో చాలా ఉంది. 3,500 సంవత్సరాల క్రితం దీని వైభవాన్ని అంతగా గానం చేసిన వ్యక్తి అంత మూర్ఖుడేమీ కాదు. ఆయన తరువాత కూడా దీని విలువను గుర్తించిన వారెందరో వైద్యులున్నారు. ఎంతోమంది వైద్యులు మీకు ఇది ఫలానా అని చెప్పకుండా మందుగా మీకిది ఇచ్చి మీ రోగాలను నయం చేస్తూ ఉంటారు. వారు ఎన్నో రకాల కషాయాలు, ఎన్నో ఔషధాలు గోమూత్రంలోనే కలిపి తయారు చేస్తారు. అయితే వారు మీకీ విషయాన్ని చెప్పరు. ఎందుకు? అందరు వైద్యులు నాతోటి చెప్పేదదే. వీరికి చెప్పామంటే చెప్పడంతోటే ముక్కు మూసుకుంటారు. ముక్కు మూసుకుంటే కొద్దిగా రెసిస్టెన్స్ పెరుగుతుంది. దానితో మందు యొక్క ప్రభావం తగ్గుతుంది. అందుకే వారికేమీ చెప్పకుండానే ఇస్తూ ఉంటాం. అందుకే మాకు మాత్రం కాన్ఫిడెన్స్ ఉంది. కానీ వీళ్లు మాత్రం ఇదే కుతర్కాన్ని చేస్తూ వచ్చారు. ఒకవేళ అంత పోషక విలువలు కలిగినదే అయితే మరి ఆవు దానిని ఎందుకు విడుస్తున్నట్లు అని. అప్పుడు నాకు చాలా కాలం క్రితం నాటి విషయం ఒకటి గుర్తుకు వచ్చింది.
మా నాయనమ్మ మాతో అంటూ ఉండేది, ఆమె ఎప్పుడూ స్కూలుకి వెళ్ళలేదు, కాలేజీకి వెళ్ళలేదు, కానీ ఆమెకు ఎంతో జ్ఞానముండేది. మన దేశంలో అంతే, ఈ స్కూళ్లకు కాలేజీలకు వెళ్ళనివాళ్లే జ్ఞానులు. ఇది నాకు 15 ఏళ్ల అనుభవంలో తెలిసిన విషయం, నిస్సంకోచంగా అర్థమైన విషయం. ఎప్పుడూ స్కూలుకి గానీ కాలేజీకి గానీ వెళ్ళనివాళ్ల దగ్గర నాలెడ్జ్ చాలా ఉంది. మనం ఫంక్షనల్ నాలెడ్జ్ అంటాం కదా, అది. ఆపరేటివ్ అండ్ ఫంక్షనల్ నాలెడ్జ్ వారికి చాలా ఉంటుంది. వారు ఎంత తెలివైన విషయాలు చెబుతూ ఉంటారంటే మన తల తిరిగిపోతుంది. ఈ సందర్భానికి సంబంధించినది కాకపోయినా మీకొక విషయం చెబుతాను. నేనొకసారి పట్నా రైల్వే స్టేషన్లో దిగాను. నేను ఎక్కువగా తిరుగుతూ ఉంటాను. రాత్రి 2:30 అయింది. నా దగ్గర సామాను కొద్దిగా ఎక్కువగా ఉంది. నా దగ్గర ఉన్న సామానల్లా పుస్తకాలే. నా బట్టలు 2-3 జతలే ఉంటాయి, తక్కినవన్నీ పుస్తకాలే. అది చాలా పెద్ద మూట. దానిని మోయడానికి కూలీ కావాలి. నేను కూలీ కోసం చూస్తూ ఉండగా ఒకే కూలీ కనిపించాడు. అతనితో, బాబూ, వీటిని కొద్దిగా బయటికి తీసుకువెళ్ళాలి అంటే అతనన్నాడు, సాబ్, కొద్దిసేపు ఆగండి. నేను గొడవ పడుతూ ఉన్నాను. నేనడిగాను, ఎవరితోటి గొడవ పడుతున్నావని. తను చెప్పాడు, నా భార్యతో గొడవ పడుతూ ఉన్నాను, కొద్దిసేపు ఆగండి, తరువాత తీసుకువెళ్తాను అని. దానితో నేనక్కడ నిలబడి వారిద్దరి సంభాషణను వింటూ ఉన్నాను. భార్యాభర్త మాట్లాడుకుంటూ ఉన్నారు. భార్య ఏదో పల్లెటూరి నుంచి వచ్చింది, ఏదో విషయం జరిగింది. వారి భాష నాకు సక్రమంగా అర్థం కావడం లేదు, ఎందుకంటే వారు అక్కడి ప్రాంతీయ భాషలో మాట్లాడుకుంటున్నారు. నేను కొద్దిగా మూర్ఖుణ్ణి గనుక నాకు కొద్దిగా తక్కువగా అర్థమవుతుంది. అలా నేను వింటూ ఉన్నాను. ఆ గొడవ కొనసాగుతూ ఉంది. మొత్తానికి అదొక కొలిక్కి రావడంతో ఆయన, సరే రండి, నేను మీ సామాను తీసుకువెళతాను అనన్నాడు. నేను కుతూహలంతో అడిగాను, బాబూ, ఏమిటి ఇంతకీ విషయమని. తను ఏమీ లేదన్నాడు. నేను, చెప్పు బాబూ అని అభ్యర్థించాను. తను, మా ఇంటి విషయం మీకెలా చెప్పేది అన్నాడు. అయినా చెప్పమని అడిగాను నేను. ఆయన అన్నాడు, విషయం ఏమిటంటే, నా భార్య ఒకటి అడుగుతూ ఉంది, నేను ఒప్పుకోలేదు. మరింతకీ ఏమైంది అని నేనడిగితే తనన్నాడు, చివరికి నేను ఒప్పుకున్నాను అన్నాడు. నేనతన్ని, మరి నువ్వెందుకు ఒప్పుకున్నావు అని అడిగాను. ఆ తరువాత తను చెప్పిన సమాధానానికి నేను దిగ్భ్రాంతికి లోనయ్యాను. తన పాదాలు తాకాలి, అంత మహోన్నతుడా వ్యక్తి అనిపించింది నాకప్పుడు. తను కేవలం కూలీ మాత్రమే. తనన్నాడు, చూడండి, స్త్రీ ఒక గూటము వంటిది. గూటమంటే మీకు తెలుసు కదా, దానికి ఆవులను గేదెలను కట్టివేస్తారు, ఆ గుంజ. తనంటాడు, స్త్రీ ఆ గూటము వంటిది. మొత్తం ఇల్లంతా ఆ ఆధారానికి కట్టివేయబడి ఉంటుంది. ఆ గూటము పెకలించబడిందంటే ఇక ఇల్లే చెల్లాచెదరవుతుంది. అప్పుడు నాకనిపించింది, ఇతను ఏ యూనివర్సిటీకి వెళ్లలేదు, ఏ డిగ్రీలు పూర్తి చేయలేదు. మరి ఇంత గొప్ప జ్ఞానానికి చెందిన విషయాన్నతనెలా చెప్పగలిగాడు? నేను తనని, నువ్వెక్కడుంటావు అని అడిగితే, నేను ఫలానా చోట ఉంటాను, ఫలానా కంకడబాగని ఏదో స్థలం పేరు చెప్పాడు, అక్కడ పూరిగుడిసెలో ఉంటాను. నేనతనితో, సరే, నువ్వుండేది పూరిగుడిసెలోనే, ఇంతకీ నీ మిత్రులు సన్నిహితులు ఎటువంటివారు అంటే తను అదే అన్నాడు, నా సన్నిహితులు నా వంటివారే, కొందరు కూలీలు, కొందరు రాళ్లు పగలగొట్టేవారు. మేమందరమూ రాత్రి కూర్చొని ఇవే విషయాలను చర్చించుకుంటూ ఉంటాం. నేనన్నాను, ఎంతో గొప్ప జ్ఞానానికి చెందిన విషయమిది. ఎవరైనా ఫిలాసఫర్ ఈ విషయాన్ని గ్రహించగలగడానికి 10 ఏళ్లు పడుతుంది. అతను డబుల్ పీహెచ్డీ చేయవలసి ఉంటుంది, లేదు ట్రిపుల్ పీహెచ్డీ చేయవలసి ఉంటుంది. అందుకే నా ఉద్దేశంలో వారెంతో గొప్ప జ్ఞానులు. వారెన్నోసార్లు తెలియకుండా ఎంత అద్భుతమైన విషయాలను చెబుతూ ఉంటారు, ఎంత అద్భుతమైన పనులు చేస్తూ ఉంటారు అంటే, అదే గనక వారు తెలిసి చేస్తే వారు ఎంతో గౌరవానికి, ఆదరానికి పాత్రులయ్యేవారు. అలా వాగ్భటులు చెప్పి వెళ్లారు కాబట్టి ఆ తరువాత ఎందరో వైద్యులు తెలియకుండానే దానిని అనుసరించారు. ఈ గోమూత్రం చాలా విలువైనది కాబట్టి ఫలానా మందును ఇందులోనే కలిపి ఇవ్వాలి, అలాగే కరక్కాయ ఉంది కదా, దీనిని గోమూత్రంలో అరిగించి ఇస్తే చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది, అదే నీటితో అరిగించి ఇస్తే తక్కువ ప్రభావం చూపెడుతుంది. ఈ విధంగా నేను అక్కడి శాస్త్రజ్ఞులతో ఇదే విషయం మీద వివాదాన్ని ప్రారంభించాను. వారు చెప్పారు, 1000 సంవత్సరాలుగా అనుసరిస్తూ ఉన్నారు. సరే, వారు రిపోర్ట్స్ ఇవ్వలేదు, అది వేరే విషయం.
అది మేము మీకిస్తాము. వారి కుతర్కం ఒక్కటే, అది అంత విలువైనదైతే మరి ఆవు ఎందుకు వదులుతున్నట్లు అని. మీ మూత్రం అంత విలువైనదైతే మీరెందుకు వదులుతారు? ఆ తరువాత నాకు మా నాయనమ్మ చెప్పిన మాటలు గుర్తుకొచ్చాయి. ఆమె అనేది, ఇది ఆవు కాదు అమ్మా అని. మాత. ఎప్పుడన్నా ఆవు అని ఆమె ముందు అంటే ఆవు అనకూడదు, గోమాత అనాలి అనేది. మాత అనైనా అను, లేదు గోమాత అనైనా అను. ఆవు అని ఎప్పుడూ అననివ్వలేదు ఆమె. ఎందుకంటే ఆవు అని పిలవడం అవమానించడంగా భావించేదామె. కనుక గోమాత. తల్లి ఎప్పుడూ కూడా అవసరమైన ప్రతి వస్తువునూ పిల్లల కోసం విడుస్తుంది. బిడ్డ పుట్టిన తరువాత మొట్టమొదట బిడ్డకు అవసరమయ్యేది పాలు. అప్పుడు తల్లి ఆ పాలను విడువడం మొదలుపెడుతుంది. బిడ్డ పుట్టకముందు రావు, బిడ్డ పుట్టడంతోటే పాలు స్రవించడం ప్రారంభమవుతుంది. తల్లి అంటే మన దేశంలో నిర్వచనం అలాగే చెబుతారు. తన పిల్లల కోసం అవసరమైన ప్రతి వస్తువునూ విడిచేదే తల్లి. ఈ ఆవు కూడా తల్లి గనుకనే మనకు ఎంతో విలువైన అవసరమైన ఆ మూత్రాన్ని మనకోసం వదులుతోంది. అటువంటిది దానిని సేకరించకుండా నిరర్థకంగా వదిలిపెట్టే మనము మూర్ఖులము. నేనా శాస్త్రజ్ఞులతో చెప్పాను, చూడండి, ఇది కేవలం ఆవు కాదు, మనకు తల్లి. తల్లి గనుకనే మనకు అవసరమైన ఈ పదార్థాన్ని మనకోసం విడుస్తూ ఉండవచ్చు. వారు, సరే మీరింతగా ఒత్తిడి తెస్తూ ఉంటే, అంతేకాకుండా మేము వేరే విధంగా కూడా వారిపై ఎన్నో ఒత్తిళ్లు తీసుకువచ్చాం, దానితో సరే మీ సంతోషం కోసం మేము చేస్తాము అన్నారు వారు. ఆ తరువాత ఎయిమ్స్కి, ఎంసీఐకి చెందిన శాస్త్రజ్ఞులు దానిపై పనిచేశారు. అలా ప్రయోగాలు చేసిన 8 నెలల తరువాత వారే అన్నారు, నిజమే, మీరు చెప్పినది ఎంతో వాస్తవం. ఈ గోమూత్రాన్ని మనకోసమే ఆవు విడుస్తోంది. ఆవు వదులుతున్నది మనకోసమే. మనకున్న ఎన్నో రోగాలు దీని ద్వారా నయమవుతున్నాయి. కాబట్టి మీరు మీ జీవితంలో ఆవు పట్ల మీ దృక్కోణాన్ని మార్చుకోండి. ఇంతవరకు మీరు ఆవును కేవలం పాలకోసం మాత్రమే చూశారు. నేనిప్పుడు మీకు చెబుతున్నాను, ఇకపై మూత్రం కోసం చూడండి. పాలు కేవలం బోనస్ మాత్రమే. అదే మూత్రం తాను జీవితాంతం ప్రసాదించే ఔషధం. ఆవు పాలను కొద్ది రోజులే ఇస్తుంది, మీకు తెలుసు. తల్లి పాలను కొద్ది రోజులే ఇవ్వగలిగినట్లుగా ఆవు కూడా కొద్ది రోజులు మాత్రమే పాలనిస్తుంది. కొన్ని రోజుల తరువాత పాలు ఆగిపోతాయి. కాని మూత్రం మాత్రం బ్రతికున్న చివరి రోజు వరకు ఇస్తూనే ఉంటుంది. ఆ మూత్రంతో మేము ప్రయోగాలు చేసి చూశాము, శాస్త్రజ్ఞులు అంగీకరించారు. ఆ మూత్రం వల్ల 48 రోగాలు మటుమాయమవుతాయి. ఏమిటా రోగాలు? అన్ని రకాల మోకాళ్ల నొప్పులు, ఏ స్థాయిలోని మోకాళ్ల నొప్పులైనా, అలాగే పిత్తానికి చెందిన వ్యాధులు ఎటువంటివైనా, వీటితో పాటు ఎటువంటి కఫవ్యాధులైనా గోమూత్రంతో నయమవుతాయి. ఇప్పుడు మీరు దీనిని ఎలా తీసుకోవాలి అని అడగవచ్చు. వాగ్భటులంటారు, గోమూత్రాన్ని తీసుకోవాలంటే దానికి అత్యంత అనుకూలమైన సమయం ఉదయం. ఉదయం పూట తీసుకోవడమే మంచిది అని చెప్పారు. ఉదయం పూటే తీసుకోవాలి. ఎంత తీసుకోవాలి? వాగ్భటులు చెప్పి వెళ్లిన మోతాదు ఇది. చాలా తీవ్రమైన రోగాలున్నవారు రోజుకు 100 గ్రాములు, వారు 100 గ్రాములు అనలేదు, వారిచ్చిన మోతాదును గ్రాములలోకి మార్చి చూస్తే అది దాదాపుగా 100 గ్రాములవుతుంది. వారు చెప్పిన పరిమాణంలో చెబితే అర్థం కాదు. అది దాదాపు 100 గ్రాములకు సమానం. 100 మిల్లీలీటర్లు. 100 మిల్లీలీటర్లు అంటే మీరు టీ త్రాగుతారు కదా, అటువంటి ఒక కప్పులో 150 మిల్లీలీటర్ల టీ పడుతుంది. దానిలో 3/2 వంతులనుకోండి. చాలా దారుణమైనటువంటి రోగాలున్నవారికి, చాలా తీవ్రమైనటువంటి రోగాలున్నవారికి వారంటారు, మొత్తం మోతాదును సగం సగం చొప్పున తీసుకుంటే మంచిది. కాబట్టి సగం ఒకసారి తీసుకోవాలి, తక్కిన సగం మరోసారి తీసుకోవాలి. అలాగే ఎప్పుడు తీసుకున్నా పొట్ట ఖాళీగా ఉండాలి. కాబట్టి అల్పాహారానికి ముందు రోజులో 2 సార్లు పొట్ట ఖాళీగా ఉంటుంది. ఒకటి పట్టపగలు, రెండవది భోజనం చేసిన 4 గంటల తరువాత కూడా పొట్ట ఖాళీగా ఉంటుంది. కనుక సాయంత్రం కూడా తీసుకోవచ్చు రోగగ్రస్తులైన వారు. ఇక తక్కువ రోగాలున్నవారు, ఆరోగ్యంగా ఉన్నవారు రోజుకు ఒకసారి మాత్రమే తీసుకోవాలి. వారి గురించి 50 మిల్లీలీటర్ల మోతాదును వారు సూచించారు ఆరోగ్యవంతుల కోసం.
తక్కువ రోగాలున్నవారు 50 మిల్లీలీటర్లు. 50 మిల్లీలీటర్లు అంటే ఒక కప్పులో మూడవ వంతు, 1/3 మీరు అలా తీసుకోవచ్చు. ఇప్పుడు మీరు ఏ ఆవు యొక్క మూత్రాన్ని తీసుకుంటున్నారో ఆ ఆవును గురించి కొన్ని వివరాలను వారు అందించారు సూత్రంలో. అవి ఏమిటంటే, ఏ ఆవు యొక్క మూత్రాన్ని మనం సేవిస్తూ ఉంటామో ఆ ఆవు నడవడం అవసరం. అంటే అది తిరుగుతూ ఉండాలి, చరిస్తూ ఉండాలి. కట్టివేయబడి ఉన్న ఆవు మీ ఇంట్లో కట్టివేసే ఉండి తిరగడానికి వీలులేనటువంటి ఆవు యొక్క మూత్రం వాగ్భటులంటారు అంత ఉపయోగకరం కాదు. మేము చూసిందేమిటంటే, ఈ జెర్సీ ఆవు ఉంది కదా, జెర్సీ ఆవు, హోలిస్టైన్ ఫ్రీజియన్, ఇది తిరగనే తిరగదు. మీరు వదిలిపెట్టినా అది తిరగదు. డబ్మని కూర్చుండిపోతుంది. మీరు లేచి నిలబెట్టండి, వెంటనే కూర్చుండిపోతుంది. మళ్లీ నిలబెట్టండి, మళ్లీ కూర్చుంటుంది. మళ్లీ నిలబెట్టండి, మళ్లీ కూర్చుంటుంది. నిలబడి కూడా ఉండదు, ఎక్కువసేపు కూర్చునే ఉంటుంది. నడవాలంటే దానికి ఎంత బద్ధకమంటే అది నడుస్తూ ఉంటే నోటినుంచి మూలుగులు వినిపిస్తూ ఉంటాయి. వాగ్భటులు కట్టివేయబడి ఉన్న ఆవు యొక్క మూత్రం మంచిది కాదు అని చెబుతారు. మేము జెర్సీ ఆవు మూత్రాన్ని పరిశీలించి చూస్తే నిజంగానే అది మంచిది కాదు. జెర్సీ ఆవు మూత్రంలో 3 పోషక విలువలు మాత్రమే ఉంటే, దేశవాళీ ఆవుల మూత్రంలో 18 పోషక విలువలున్నాయి. భూమిలో ఉన్న పోషక విలువలన్నీ గోమూత్రంలో ఉన్నాయి. నాకు మళ్లీ చిన్నప్పటి మరొక విషయం గుర్తుకొచ్చింది. మా నాయనమ్మ అనేది గోవు శరీరంలో 33 కోట్ల దేవతలున్నారు అని. ఇప్పుడు విషయం విన్నాను, మనసులో స్థిరపడింది. అయితే ఎక్స్ప్లనేషన్ గురించి నన్ను నేను ప్రశ్నించుకుంటూ ఉంటాను. 33 కోట్ల దేవతలు ఎలా, 33 కోట్ల దేవతలెలా అని. మన దగ్గర ఒక శబ్దముంది, కోటి. కోటి కోటి అంటే ఒక అర్థం కోటి సంఖ్య, మరొక అర్థం ప్రకారము అంటే వర్గము. 1 కోటి ఏమో సంఖ్య, 10 కోట్లు 20 కోట్లు మీరు సంఖ్య ప్రకారం లెక్కించేది. కోటికి మరో అర్థం ప్రకారము, వర్గము. బహుశా ఇక్కడ చెప్పిన అర్థం వర్గానికి సంబంధించి అయి ఉండవచ్చు. 33 విధాలైన దేవతలు, 33 కోట్ల సంఖ్యలో దేవతలు అని కాదు. ఎందుకంటే వాగ్భటులు రచించిన కాలంలో భారతదేశం యొక్క జనాభాయే 20 కోట్ల కంటే తక్కువగా ఉండి ఉండేది. మరి 33 కోట్ల సంఖ్యలో దేవతలెలా ఉంటారు? మనుష్యుల సంఖ్యనే తక్కువగా ఉంటే. కాబట్టి అది వర్గాన్ని సూచిస్తుంది. ఈ మధ్య హిందూ ధర్మాన్ని హేళన చేసేవారున్నారు కదా, ఈ క్రైస్తవులు, మహమ్మదీయులు, వీరు ఇటువంటి అంశాలపైనే హిందూ ధర్మంపై హేళన చేస్తూ ఉంటారు. ఏమిటి మీ మాటలు? 33 కోట్ల మంది దేవతలేమిటి? మా దగ్గర ఒకే దేవుడుంటాడు, దేవుడెప్పుడు ఒక్కడే ఉంటాడు, ఇలా ఇలా. కాబట్టి అది 33 విధాలైన దేవతలు అయి ఉండవచ్చు. నేనొకసారి పాత పుస్తకాల నుంచి ఆవు యొక్క చిత్రపటాన్ని తీసి చూస్తే దానిలో ఆవులోని వేరువేరు స్థానాలలో వేరువేరు దేవతలు ఉంచబడ్డాయి. ఉదాహరణకు గోమూత్రంలో ధన్వంతరీ దేవుడుంటాడు, గోమయంలో లక్ష్మీదేవి ఉంటుంది. ఒక సూత్రం ఉంటుంది, గోమయే వసతి లక్ష్మీ అని. ఆవు యొక్క మూత్రంలో ధన్వంతరి ఉంటాడు, గోమయంలో లక్ష్మీదేవి ఉంటుంది, మెడలో శంకరుడుంటాడు. ఇలా రకరకాలుగా చిత్రీకరించబడ్డాయి. నేను ఈ విషయాన్ని పరిశీలిద్దామనుకున్నాను. మొట్టమొదట గోమూత్రంలో ధన్వంతరి ఉండడం పూర్తిగా సమంజసమే. ఎందుకంటే ధన్వంతరి యొక్క ప్రాదుర్భావమే ఆరోగ్యం కోసం జరిగింది. కాబట్టి మూత్రంలో ధన్వంతరి ఉన్నాడు ఖచ్చితంగా. మరి ఆవు పేడలో లక్ష్మీదేవి ఉండడమేమిటి? మేము 6-7 సంవత్సరాలుగా ప్రయోగాలు చేస్తూ ఉన్నాం. ఇప్పుడు ఖచ్చితంగా దాని వివరాలు చెప్పగలం. ఆవు పేడలో లక్ష్మీదేవి కాదు, మహాలక్ష్మి ఉంది. ఎందుకంటే మేము పేడను పొలాలలో ఉపయోగించాం, యూరియా, డిఏపీలను ఆపివేశాం. భారతదేశంలో మా ఉద్యమం ఉంది కదా, హిందూ స్వరాజ్య ఉద్యమం, అలాగే ఆజాదీ బచావ్ ఉద్యమం. వీటి కార్యకర్తలు దేశమంతటా దాదాపు 18-20 వేల మంది కేవలం ఆవుపేడతోటే పంటలు పండిస్తారు. ఒక్క గింజ యూరియా కూడా వెయ్యరు, డిఏపి వెయ్యరు, కేవలం ఆవుపేడ మాత్రమే వేస్తారు.
అవసరమొచ్చినప్పుడల్లా ఆవుపేడ మాత్రమే వేస్తారు. దానితో వారి పంట ఎంత గొప్పగా పండిందంటే మొదటి కంటే దాదాపు 2-3 రెట్లు అధికంగా దిగుబడి వచ్చింది. మొదట్లో మా కార్యకర్త ఒకరు ప్రత్తి పండించేవారు. అప్పుడు యూరియా డిఏపీలతో 1 ఎకరానికి 2-2.5 క్వింటాళ్లు మాత్రమే పండించేవారు. ఇప్పుడు ఆవుపేడతో పండించడం వల్ల ఎకరాకు 7 క్వింటాళ్ల ప్రత్తి. అలాగే మా మరో కార్యకర్త గోధుమలు పండించేవాడు. తను యూరియా డిఏపీలతో పండించినప్పుడు ఎకరానికి 12 క్వింటాళ్ల గోధుమలు దిగుబడి అయ్యేది. ఇప్పుడు ఆవుపేడతో పండిస్తూ ఉండడం వల్ల ఎకరానికి 24-25 క్వింటాళ్ల దిగుబడి. అదే ఎకరాకు. ధాన్యాన్ని పండించేవారు, వరి పండించేవారు. యూరియా డిఏపీలతో పండిస్తే ఎకరాకు 15-17 క్వింటాళ్ల ధాన్యం వచ్చేది. బియ్యమైతే అంతకంటే తక్కువ వచ్చేది, అది కష్టం మీద. అదే ఇప్పుడు ఆవుపేడతో పండిస్తూ ఉంటే ఎకరాకు 30 క్వింటాళ్ల వరకు వస్తుంది. సజ్జల విషయంలో చూశాం, మొక్కజొన్నల విషయంలో చూశాం. చెరకు పంట విషయంలో ఎంత అద్భుత పరిణామమంటే యూరియా డిఏపీలతో చెరకును పండిస్తే చెరకు మహా అంటే 8 అడుగుల ఎత్తు వరకు ఎదుగుతుంది. అదే ఆవుపేడతో చెరకును పండిస్తే దాదాపు 14 అడుగుల వరకు చెరకు గడ పెరుగుతుంది. చెరకులో యూరియా డిఏపీలతో రికవరీ 8% ఉంటే పేడతో రికవరీ 14-15% వరకు ఉంది. పేడ వల్ల పండిన చెరకుతో బెల్లం తయారు చేస్తే ఆ బెల్లం అంతర్జాతీయ మార్కెట్లో 70 రూపాయల కిలో పలుకుతూ ఉంది. మీరు 15 రూపాయలకు కొనడానికి సంకోచిస్తున్నారు. ఎందుకంటే ఇంటర్నేషనల్ మార్కెట్లో అంటారు, ఆవుపేడతో చేయబడినటువంటి చెరకు, దాని రసము, దాని ద్వారా తయారైన బెల్లము మరెక్కడా దొరకదు. అది దొరికేది కేవలం భారతదేశంలోనే. దానికి కారణం అది దేశవాళీ ఆవు యొక్క మహత్యం. ఆ ఆవు మరో దేశంలో లేదు. కాబట్టి పేడలో లక్ష్మి ఉంది. మీరు ఉత్పత్తిని పెంచుకుని బజారులో అమ్మడం వలన మీకు సంపద మరింత పెరుగుతుంది. కాబట్టి గోమయే వసతి లక్ష్మి, గోమూత్రే ధన్వంతరి, ఈ రకంగా ఉంటుంది శ్లోకం. ఇప్పుడు ఈ పేడ మీద ఎక్స్పెరిమెంట్ చేసి చేసి మేము ఏ స్థితికి వచ్చామంటే, ఇప్పుడు ఈ పేడ నుంచి ఎలాగూ గ్యాస్ ఉత్పన్నమవుతుంది, ఆ గ్యాస్తో మీ పొయ్యి ఎలాగూ వెలుగుతుంది. ఇది పాత విషయం. ఇక ఈరోజు క్రొత్త విషయమేమిటంటే, ఆవు పేడ నుంచి ఉత్పన్నమైన గ్యాస్తో వాహనాలు నడపవచ్చు. వాహనాలంటే టాటా సూమో, టాటా ఇండికా, టాటా సియరా, టాటా సఫారీ, ఇవన్నీ నడుస్తాయి. ఎంతో తేలికగా నడుస్తాయి. గోబర్ గ్యాస్ ఉంది కదా, దానిని సిలిండర్లో నింపి ఆ సిలిండర్ను బండిలో ఉంచితే ఇక ఇంజిను మార్చవలసిన అవసరమే లేదు. బండి దానంతటదే పరిగెడుతుంది. ఢిల్లీలో ఐఐటి ఉంది కదా, మీకెప్పుడైనా వీలైతే అక్కడికి వెళ్ళి చూడండి. ఐఐటిలో వాహనాలన్నీ గోబర్ గ్యాస్తోటే నడుస్తాయి. ఈ విషయం మీద ఆధారపడే సుప్రీంకోర్టు ఈ మధ్యనే ఒక తీర్పిచ్చింది. ఇంతవరకు మన దేశంలో ఏమని భావించేవారంటే, ఆవు పాలివ్వడం మానేస్తే ఇక అది వ్యర్థం గనక మాంసం కోసం దానిని నరకమని. ఇప్పుడు సుప్రీంకోర్టు తన తీర్పు మార్చుకుంది. ఇది పాలు ఆపివేసినా దీని ఉపయోగమేమాత్రం తరగలేదు. ఎందుకంటే అది మూత్రాన్నిస్తూ ఉంది, పేడనిస్తూ ఉంది. కోర్టు తన జడ్జిమెంటును మార్చుకుంది. భారతదేశ చరిత్రలో మొదటిసారిగా ఇలా జరిగింది. సుప్రీంకోర్టు ఈ ఎక్స్పెరిమెంటు జరిగిన తరువాత తన పాత జడ్జిమెంట్ను మార్చుకుంది. ఇప్పుడు కొద్ది రోజుల్లో మాకొక ప్రణాళిక ఉంది. మీరు సహకరిస్తే ఆ ప్రణాళిక తప్పకుండా కార్యరూపం దాల్చుతుంది. ఇప్పుడు ప్రతి ఊరిలోనూ ఆవుంది, ఆవు పేడ లభిస్తూ ఉంది. పేడ దొరుకుతూ ఉంది గనుక ప్రతి చోట చిన్న చిన్న గోబర్ గ్యాస్ ప్లాంట్లు, గ్యాస్ను ఉత్పత్తి చేయడం, సిలిండర్లలో నింపడం. మీకు తెలుసు, కంప్రెసర్ సహకారంతో ఏ గ్యాస్నైనా సిలిండర్లో నింపవచ్చు. ఆ కంప్రెసర్ సహాయంతో గ్యాస్ను సిలిండర్లలో నింపి గ్యాస్ను మీరు వాడుకోండి, ఇతరులూ వాడడానికి ప్రోత్సహించండి. ఈ ఎల్పీజీ ఉచ్చు నుంచి బయటపడండి. ఎందుకంటే ఈ ఎల్పీజీ దిగుమతి చేసుకోబడేది, అంటే ఇంపోర్టెడ్. మనము ఇతర దేశాల ముందు బిచ్చగాళ్లలా నిలబడి అర్థిస్తూ ఉన్నాం, గ్యాస్ ఇవ్వండి, గ్యాస్ ఇవ్వండి అనుకుంటూ. ఇరాన్ను, ఇరాక్ను. ఇరాన్ కన్నెర్రజేసి చూస్తూ ఉంది, మేమివ్వము, ఇచ్చినా కూడా ఈ ధరకు ఇస్తాము, మీకు గిట్టుబాటైతే తీసుకోండి, లేకుంటే తీసుకోకండి. మన ప్రభుత్వమేమో ఒక పిల్లిలా వారి ముందు కూర్చుని వారిని తృప్తిపరచడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. ఈ గందరగోళం ఇక అంతం కావాలి. మనం దీని నుండి బయటపడాలి.
కాబట్టి మనం గోబర్ గ్యాస్ను ఉపయోగించాలి. ఇక డీజిల్ పెట్రోళ్ల అవసరమే లేదు. ఆవు జీవించి ఉన్నంతకాలం పేడనిస్తుంది, పేడ నుంచి గ్యాస్ తయారవుతుంది, గ్యాస్ నుంచి సమస్తమూ నడుస్తాయి. మీ విద్యుదుపకరణాలను ఉపయోగించుకోవచ్చు, మీ వాహనాన్ని నడుపుకోవచ్చు, మీ పొయ్యిని వెలిగించుకోవచ్చు, ఇంట్లోని పనులన్నీ గోబర్ గ్యాస్తో సాధ్యపడతాయి. ఇక గోబర్ గ్యాస్తో తయారైన రొట్టె యొక్క రుచి మీ ఎల్పీజీతో తయారైన రొట్టె రుచి కంటే ఎన్నో రెట్లు బాగుంటుంది. మీరే చేసి చూడండి. కనుక మా భవిష్య ప్రణాళిక ఇది. మేము రాబోయే కాలంలో ఇలా చేస్తాం. ప్రతి గ్రామంలోనూ ఔత్సాహికులైన యువకులకు శిక్షణనిచ్చి ప్లాంట్ను ఎలా ఏర్పాటు చేయాలి, పేడ నుంచి గ్యాస్ను ఎలా ఉత్పన్నం చేయాలి, దానిని సిలిండర్లలో ఎలా భద్రపరచాలి. ఇదే పని భారీ స్థాయిలో జరిగినప్పుడు ఇక భారతదేశం డీజిల్ గానీ పెట్రోల్ గానీ ఒక్క చుక్క కూడా కొనవలసిన అవసరం ఉండదు. ఆవు వల్లనే దేశం నడుపబడుతుంది. అప్పుడర్థమవుతుంది ఆవు పేడలో నిజంగానే మహాలక్ష్మి ఉంది అని. లక్ష్మి కాదు, మహాలక్ష్మి. భారతదేశంలో ప్రస్తుతం 17 కోట్ల ఆవులున్నాయి. ఈ సంఖ్య డబల్ కావాలి. 34 కోట్ల ఆవులుంటే ఇది సాధ్యమే. మేము లెక్క కట్టాం. ఒక ఆవు రోజుకి 10 కిలోల పేడ ఇస్తుందనుకోండి. 17 కోట్ల ఆవులు అంటే ఒక రోజుకి 170 కోట్ల కిలోల పేడ. అయితే దేశమంతా ప్రస్తుతం ఉపయోగిస్తున్న డీజిల్ యొక్క ఖర్చు, పెట్రోల్ యొక్క ఖర్చు, ఎల్పీజీ యొక్క ఖర్చును మనం భర్తీ చేయాలంటే 34 కోట్ల ఆవులుండాలి. ఇప్పుడున్న అవసరానికి సగం అవసరమైతే మనం తీర్చుకోవచ్చు, కానీ మనకు 34 కోట్ల ఆవులు కావాలి. ఇప్పుడీ 34 కోట్ల ఆవులు ఎలా వస్తాయి? ముందుగా అవి నరకబడడం ఆగాలి. మీరు గోవులను సంరక్షించగలిగితే, అవి నరకబడడం ఆపగలిగితే వాటి సంఖ్య దానంతటదే 34 కోట్లవుతుంది. ఎందుకంటే భారతదేశం యొక్క దేశవాళీ ఆవు 20 సంవత్సరాలు జీవిస్తుంది. 20 సంవత్సరాలలో కనీసం 17 సార్లు అది గర్భం ధరించగలుగుతుంది. దేశవాళీ ఆవు. అదే ఈ జెర్సీ ఆవు ఉంది కదా, దీని ఆయుప్రమాణం చాలా తక్కువ. మహా అంటే 8 నుంచి 9 ఏళ్ల వరకు బ్రతుకుతుంది. అదీకాక జీవితకాలంలో కేవలం 5 నుంచి 6 సార్లు మాత్రమే గర్భం దాల్చుతుంది. ఇక భారతదేశంలోని దేశవాళీ ఆవు గురించి వాగ్భటులంటారు, భగవంతుడు ఈ ఆవు వంటి అద్భుతమైన జీవిని మరొకటి సృష్టించలేదు. ఇది దేశవాళీ ఆవు. ఇది గర్భం దాల్చితే లేగదూడ పుడితే ఆవవుతుంది, కోడెదూడ పుడితే ఎద్దవుతుంది. దేశవాళీ ఆవుకి పుట్టిన కోడె మాత్రమే ఎద్దు కాగలుగుతుంది. ఈ జెర్సీ ఆవుకు పుట్టినది కాలేదు. ఈ దేశవాళీ ఆవుకే మూపురముంటుంది. ఎద్దు కావాలంటే మూపురముండాలి కదా. అందుకే దేశవాళీ ఆవులను సంరక్షించడం చాలా అవసరం. ఇప్పుడు మరి ఎలా సంరక్షించడం అని మీరడుగుతారు. వాగ్భటులంటారు, భారతదేశానికి భగవంతుడనుగ్రహించిన అత్యున్నతమైన జీవి ఈ ఆవు. మనం దేశవాళీ ఆవుగా పిలుచుకునేది. ఈ ఆవును నిరంతరం సేవించాలి. ఇది సంరక్షించబడాలి. బహుశా అందుకేనేమో మన పూర్వీకులనేవారు, ఆవును పూజిస్తే మనకు మోక్షం లభిస్తుంది అని. 33 విధాలైన దేవతలు సంతుష్టులవుతారు. నేను ఇలా చేసి చూశాను. మీరు ఇంట్లో ఆవును పెంచుకోండి. ఉదయమే నిదుర లేవంగానే ఆవును చూస్తూ ఉండండి. మీరింకేమీ చేయనక్కర్లేదు, అలా చూస్తూ ఉండండి చాలు. మీలో ఎంతో ఆనందమూ ఉత్సాహమూ పుడుతుంది, కేవలం ఆవు ముఖమును చూడడంతోటే. మీరిలా చేసి చూడండి. నేనొక ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాను. డిప్రెషన్ బారిన పడ్డ రోగులను అందరినీ గోశాలలో కూర్చోమంటున్నాను. మరేమీ మందులివ్వడం లేదు. మీరేమీ చెయ్యనక్కర్లేదు, కూర్చోండి. ఆ ఆవు ముందు కూర్చుని ఆ ఆవుని చూడండి. ఆ ఆవు కళ్లను చూడండి. దేశవాళీ ఆవు కళ్లలో ఉండే సౌందర్యం మీకు మరెక్కడా దొరకదు. ఇంకా మీరొక ఆవును గుర్తించగలిగితే, భారతదేశంలో కిల్లారీ ఆవు అన్న ఒక ఆవుంది. కిల్లారీ ఆవు. ఆ ఆవు కళ్ళు పూర్తిగా గులాబీ వర్ణంలో ఉంటాయి. ఆ ఆవు కళ్లను మీరు చూస్తే ఇక డిప్రెషన్, ఒత్తిళ్లు అన్నీ మటుమాయమైపోతాయి. అంత ఆనందం లభిస్తుంది.
ఆవుని కేవలం చూడడంతోటే అంతటి ఆనందాన్నిస్తుందంటే అది ఆవు యొక్క ఔన్నత్యం. మూత్రంతో ఎలాగూ ఎన్నో వ్యాధులు నయమవుతున్నాయి. అలాగే పేడతోటి ఎన్నో పనులు జరుగుతూ ఉన్నాయి మన దేశంలో. ఆ ఆవు కళ్లను చూడడంతోటే ఆనందము పొంగుతుంది. అలాగే ఆవు పక్కనే ఒక గేదెను ఉంచి చూడండి. ఒక ఆవును గేదెను పక్కపక్కనే ఉంచి గేదెను చూడండి. మీకు డిప్రెషన్ లేకపోయినా వస్తుంది. గేదె ముఖం చూడడంతోటే మనసులో ఒక విధమైన వామిటింగ్ సెన్సేషన్ మొదలవుతుంది. అదే ఆవు ముఖాన్ని చూసినప్పుడు ఎంతో ఆనందం కలుగుతుంది. అప్పుడు నాకర్థమైంది, మన పూర్వీకులు ఎందుకు ఈ ఆవు పట్ల అంత ప్రేమతో, అంత భక్తిభావంతో ప్రవర్తించేవారు, ఎందుకంతగా గోవును సేవించేవారు అన్నది. మరొక ముఖ్య విషయం మీకు తెలుసా? ఈ భారతదేశం యొక్క స్వాతంత్ర్య సమరం ఆవుతోటే మొదలైంది. 1857లో మంగల్ పాండే ఆవు కొవ్వుతో చేసిన తూటాల విషయం విని ఉండకపోతే పేలుళ్లు జరిగేవే కాదు, ఈ విప్లవం మొదలయ్యేదే కాదు. స్వాతంత్ర్యోద్యమంలో మహోన్నత నాయకులైన మహాత్మాగాంధీ అనేవారు, నా శరీరాన్నైనా ఖండించండి, కాని ఆవును ఖండించకండి. ఒకసారైతే గాంధీజీ ఆంగ్లేయులతో కఠినంగా ఇలా చెబుతారు, మీరు మమ్మల్ని బానిసలుగా ఉంచాలనుకుంటే ఉంచండి, కాని గోహత్యనొక్కటి ఆపండి, నేను ఈ ఉద్యమం నుంచి విరమించుకుంటాను అంటారు. ఎందుకంటే గోవు సంరక్షించబడిందంటే స్వాతంత్ర్యం ఎలాగూ వస్తుందని వారి భావం. ఒకసారి ఒక ఆంగ్లేయ పాత్రికేయుడు ఆయననడిగారు, మీకు స్వాతంత్ర్యం కావాలా, గోవు కావాలా అని. వారంటారు, గోవుని సంరక్షించండి చాలు, స్వాతంత్ర్యం ఎలాగూ వస్తుంది. గాంధీ మహాత్ముడు గోవు గురించి అలా భావించేవారు. గోవును గురించి ఇన్ని గొప్ప విషయాలు చెప్పిన నేను ఒక చెప్పకూడని విషయం కూడా చెప్పవలసి వస్తోంది. ఈ గోవులే అత్యధికంగా నరకబడుతున్నాయి. మీరున్న రాష్ట్రంలో అయితే అత్యధికంగా నరకబడుతున్నాయి, తమిళనాడు ఇంకా కేరళ. సంవత్సరానికి 4.5 కోట్ల ఆవులను నరుకుతున్నారీ దేశంలో. తమిళనాడులో ఎటువంటి వధ్యశాలలున్నాయంటే ఒక్క రోజులో 14,000 ఆవులు చంపబడతాయి. మీకు కావాలంటే వాటి పేర్లు, చిరునామాలు నేనివ్వగలను. ఈ తమిళనాడులోనే. కేరళలో అంతకంటే పెద్ద వధ్యశాలలున్నాయి. అక్కడ ఒక రోజుకి 17,000-18,000 ఆవులు నరకబడతాయి. ఇన్ని ప్రయోజనాలున్న గోవు నరకబడుతూ ఉంది. భారతదేశం ఈ డీజిల్, పెట్రోళ్ల చక్రవ్యూహం నుంచి బయటపడాలంటే ఈ గోహత్య ఆగిపోవలసిందే. నేను మీకొక క్యాల్క్యులేషన్ చెబుతాను. మీరు ఎల్పీజీ గ్యాస్ని సిలిండర్ ఎంతకి కొంటున్నారు? 300 రూపాయలకు కదా? అంతే పరిణామమున్న సిలిండర్ గోబర్ గ్యాస్ దైతే మీకు 67 రూపాయల ఖర్చవుతుంది. 67. మీ వాహనం లీటర్ పెట్రోలుకు ఎన్ని కిలోమీటర్లు పయనిస్తుంది? 20 కిలోమీటర్లు కదా? 10 కిలోమీటర్లు లేదు, మంచి వాహనం అనుకుందాం, 20 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. 1 లీటర్ పెట్రోల్తో మంచి వాహనమైతే 20 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. అదే 1 కిలో గోబర్ గ్యాస్తో 33 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. అదే వాహనం 1 కిలో గోబర్ గ్యాస్తో 33 కిలోమీటర్లు. మీరు కిలోమీటర్కు ఎంత ఖర్చవుతుంది అన్నది అంచనా కడతారు కదా, పర్ కిలోమీటర్ కాస్ట్. అది డీజిల్ విషయంలో అయితే 4-4.5 రూపాయలు పడుతుంది. అదే పెట్రోల్ అయితే 6-6.5 రూపాయలు పడుతుంది. ఆవు పేడతో పర్ కిలోమీటర్ అయ్యే ఖర్చు ₹15. కనుక చౌకగా లభిస్తుంది. అంతేగాకుండా అత్యధికంగా మనకి లభిస్తుంది, ఎందుకంటే మన దగ్గర ఎన్నో ఆవులున్నాయి. ఇవి కాక దేశమంతటికీ పెట్రోలు, డీజిళ్ల ఖర్చు ఇప్పుడు సంవత్సరానికి 2,80,000 కోట్ల రూపాయలవుతోంది. ప్రభుత్వానికి ఇదే పెద్ద సమస్య అయి కూర్చుంది. ఈ ఖర్చు అంతా ఆదా అవుతుంది. అదే 2,80,000 కోట్ల రూపాయలతో 34 కోట్ల ఆవులు తేలికగా పోషించబడతాయి.
కనుక గోవును సంరక్షించే పని అందరూ చేయాలి. ఎందుకంటే వాగ్భటాచార్యుల వారు చెప్పారు, ఇది భగవంతుడు మన దేశంలో మన కోసం సృష్టించిన అత్యద్భుతమైన మహిమాన్వితమైన ప్రాణి. నా విశ్వాసం ప్రకారం ఇదే వాక్యాన్ని మరో విధంగా చెప్పవచ్చు. ఆవు ఒక ప్రాణి కాదు, అది ఈ దేశానికి ప్రాణం. మనం జంతువు అంటుంటాం కదా, జంతువు కాదు, ఈ దేశానికది జీవం. భారతావనికి ప్రాణము ఈ ఆవు, భారతావనికి జీవము ఈ ఆవు. ఆవులు ఉంటేనే మనముంటాం. నేనెన్నోసార్లు ఎందరో అనడం విన్నాను, నేను ఆవులను పోషిస్తున్నాను అని. నేను వారికి చేతులు జోడించి విన్నవిస్తున్నాను. మనం ఆవులను పోషించడం లేదు, ఆవులే మనల్ని పోషిస్తున్నాయి. మేము గోవులను పోషిస్తున్నాము అన్న అహంకారాన్ని మీ మనస్సులో ఎప్పుడూ రానివ్వకండి. ఆవులు మనల్ని పోషిస్తున్నాయి అన్న పూజ్యభావాన్ని కలిగి ఉండండి. మీరేమిటి పోషించేది? అది భగవద్దత్తమైనది. మీకు ఆవును పోషించే తాహతే లేదు. భగవంతుడు మనమీద ఎంతో కృపతో మనకోసం అందించినది ఆవు. ఆ కృపకు మీరు పాత్రులు కావాలంటే మీరందరూ కలిసి ప్రయత్నించాలి. మీరడగవచ్చు, దేనికి ప్రయత్నించాలి అని. మొట్టమొదటగా మనం గోహత్యను ఆపాలి. మరి గోహత్యను ఆపడానికి మేమేం చెయ్యాలి అని మీరడగవచ్చు. మీరు చాలా గొప్ప పని చేయవచ్చు. అది ఏమిటంటే, మీరు మీ జీవితంలో ఒక దృఢ సంకల్పం చేసుకోండి. మీరు పాలు తాగేటట్లయితే ఆవు పాలనే త్రాగాలి. బాబూజీ నాకు 3-4 రోజుల నుంచి ఒక విషయం చెబుతూ ఉన్నారు. వారి దగ్గరికి రాధాకృష్ణ బజాజ్ గారని వస్తూ ఉండేవారు. రాధాకృష్ణ బజాజ్ గారి పేరు మీరు వినే ఉంటారు. వారు చాలా గొప్ప గాంధేయవాది, వినోబా భావే గారికి సన్నిహితులు. ఇంకా స్వాతంత్ర్యోద్యమంలో ఈ దేశానికి ఎంతో గొప్ప సేవలందించినవారు. వారు కృతనిశ్చయం చేసుకున్నారు, పాలు తాగితే ఆవుపాలే తాగడం. వారు బాబూజీ గారింటికి వచ్చినా ఆవుపాలే త్రాగేవారు. నేనూ అదే అనుకుంటున్నాను. రాధాకృష్ణ బజాజ్ వంటి వారే అంత సంకల్పం చేసుకున్నప్పుడు మీ అందరూ ఎందుకు చేసుకోకూడదు? మీరందరూ పాలు త్రాగితే ఆవుపాలే త్రాగుతాం అని దృఢంగా నిశ్చయించుకుంటే, మేము గేదె పాలు త్రాగం, మేము డైరీ పాలు త్రాగం, మేము కేవలం ఆవుపాలే త్రాగుతాం అని మీరు స్థిరంగా నిశ్చయం చేసుకుంటే, ఇక్కడ కూర్చున్న మీరందరూ దృఢంగా సంకల్పించినా చెన్నైలో ఆవులు పెంచేవారు క్యూ కడతారు. ఎందుకంటే నేను మళ్లీ మళ్లీ చెబుతున్నాను, ఈరోజు మార్కెట్ కన్జ్యూమర్ మార్కెట్, ఇది బయ్యర్స్ మార్కెట్. ఈరోజు జగత్తులో ఉన్నది వినియోగదారుడి మార్కెట్. అమ్మేవారిదేమీ లేదు. ఒక డిమాండ్ను ముందుంచితే సప్లై దానంతటదే వస్తుంది. మీరు ఆవుపాలు మాత్రమే త్రాగుతామని నిశ్చయించుకుంటే మీకు ఆవుపాలను సప్లై చేసే కేంద్రాలు తయారవుతాయి. ఎలా తయారవుతాయి? కొందరు ఆవులను కొనుగోలు చేస్తారు, కొందరు ఆవులను పెంచుతారు, కొన్ని గోశాలలు ప్రారంభమవుతాయి, కొన్ని ఆవుపాల డైరీలు కూడా ప్రారంభమవుతాయి. మీకు సందేహం రావచ్చు, మరి అన్ని ఆవులు దొరుకుతాయా అని. దొరుకుతాయి. ఎందుకంటే 17 కోట్ల ఆవులు ఉన్నాయి. మొత్తం నరకబడలేదు. ఇంకా 17 కోట్లున్నాయి. కాబట్టి దొరుకుతాయి. మీకు ఎంత మేలురకం ఆవులు కావాలంటే అంత మేలురకం ఆవులు దొరుకుతాయి. మీరనుకోవచ్చు, మరి ఆవు పాలు తక్కువగా ఇస్తుంది అని. ఎక్కువ పాలిచ్చే ఆవులు కూడా ఉన్నాయి. భగవంతుడు ఈ దేశంలో ఎంతో సమతుల్యతను పాటించాడు. ఈ విషయం నాకు తరువాత అర్థమైంది. పాలు తక్కువగా ఇచ్చే ఆవులకు ఎంతో దృఢమైన దూడలు పుడతాయి. అలాగే పాలు ఎక్కువగా ఇచ్చే ఆవులకు పుట్టే లేగదూడలు కొద్దిగా బలహీనంగా ఉంటాయి. కాబట్టి తక్కువ పాలిచ్చే ఆవు లేగదూడల కోసం, ఎక్కువ పాలిచ్చే ఆవు మీకోసం. కాబట్టి ఆవు అందరినీ కాపాడుతుంది. మీరు ఎక్కువ పాలిచ్చే ఆవును తీసుకోవచ్చు. మన దేశంలో ఎటువంటి ఆవులున్నాయంటే, మీరొస్తే నేను చూపిస్తాను. రోజుకు 65 లీటర్ల పాలిచ్చే ఆవులు కూడా ఉన్నాయి. 65 లీటర్లు. మీకు కావాలంటే ఆ ఆవు ధర ₹1,00,000. ఖరీదెక్కువేం కాదు. 5 లక్షలు పెట్టి వాహనాలు కొంటారు మీరు, 10 లక్షలు పెట్టి కొంటారు.
రూ. 1,00,000 ఆవొస్తుంటే ఖరీదెందుకెక్కువవుతుంది? ఆ ఆవు వచ్చిందంటే మీరు చూస్తే దిగ్భ్రాంతులవుతారు. నేను హర్యానాలో చూశాను, పంజాబ్లో చూశాను. రోజుకు 65 లీటర్ల పాలిస్తాయి. ఆ పాలు పితకడానికి కూడా ఒక్కరు సరిపోరు. రోజుకు 3 కావాలి. ఎంతని పితుకుతారెవరైనా? నేను చూశాను, హర్యానాలో ఈ ఆవులు ఉన్నవారి దగ్గర పాలు పితకడానికి 3 చొప్పునున్నారు. అది ఎంత సాధుజంతువంటే పిల్లవాడు కావాలన్నా పాలు పితకవచ్చు. ఏమాత్రం కాలితో తన్నడం గాని, కొమ్ములతో పొడవడం గాని ఏమీ చెయ్యదు. ఎక్కువ పాలిస్తుంది. అలాగే ఆహారం కూడా ఎక్కువగా తీసుకుంటుంది. మరి ఎక్కువగా పాలిస్తున్నప్పుడు ఆహారం ఎక్కువగానే తీసుకుంటుంది కదా. మీరు తినిపించగలిగితే ఆ ఆవుకు ఒక పదార్థం చాలా ఇష్టం. అది ఏమిటంటే చెరకుగడకు పైన ఉండే భాగం. మీరది తినిపిస్తూనే ఉండండి, ఆ ఆవు ఇచ్చే పాల పరిమాణమూ పెరిగిపోతూనే ఉంటుంది. ఒకసారి తల్లి అయిన తరువాత ఇక దాని పాలు పెరుగుతూనే పోతుంటాయి. మీరు కేవలం ఆ చెరకుగడకు పైభాగాన్ని తినిపిస్తూ ఉంటే సరిపోతుంది. కాబట్టి మన దేశంలో రోజుకు 65 లీటర్ల పాలిచ్చే ఆవులు ఉన్నాయి, రోజుకు 1 లీటర్ పాలిచ్చే ఆవులు ఉన్నాయి. మీకు దగ్గరలో ఎక్కువగా అటువంటివి ఉన్నాయి. అయితే 1 లీటరు పాలు ఇచ్చే ఆవులను కూడా చిన్నచూపు చూడకండి. ఎందుకంటే వాటికి పుట్టే కోడెదూడలు దృఢమైన ఎద్దులుగా తయారవుతాయి. మనకెలాగూ ఎద్దులు కావాలి కూడా. ఎందుకంటే ట్రాక్టర్తో ఎక్కువ రోజులు వ్యవసాయం చేయడం సాధ్యపడదు. డీజిల్ లీటర్ 100 రూపాయలైతే ఇక ట్రాక్టరే నడుపుతాడు రైతు. కాబట్టి ఎడ్లబండిని నడపక తప్పదు. అందుకే తక్కువ పాలిస్తున్న దేశవాళీ ఆవులను చిన్నచూపు చూడకండి. వాటికి పుట్టే కోడెదూడలు ఎంతో దృఢంగా ఉంటాయి. పాలు ఎక్కువగా ఇచ్చే ఆవుల దూడలు కొద్దిగా బలహీనంగా ఉంటాయి. నేనది లెక్కకెట్టి చూశాను. తక్కువ పాలిచ్చే ఆవుకు పుట్టే కోడె ఎద్దు అయినప్పుడు అది 3 టన్నులు అంటే 3000 కిలోల సరుకును 40 కిలోమీటర్ల వరకు ఎక్కడా ఆగకుండా తీసుకెళ్లగలుగుతుంది. అదే ఎక్కువ పాలిచ్చే ఆవుకు పుట్టిన ఎద్దు 3 టన్నుల సరుకును 40 కిలోమీటర్లు తీసుకువెళుతుంది. అయితే 3-4 చోట్ల ఆగుతుంది, రెస్ట్ తీసుకుని వెళుతుంది. అలాగే తక్కువ పాలిచ్చే ఆవుకు పుట్టిన ఎద్దు స్పీడ్ చాలా ఎక్కువగా ఉంటుంది. చాలా వేగంగా పరిగెడుతుంది గుర్రంలా. అదే ఎక్కువ పాలిచ్చే ఆవుకు పుట్టిన ఎద్దు కొద్దిగా నెమ్మదిగా నడుస్తుంది. ప్రతి పదార్థానికి తనదంటూ ఒక ప్రత్యేకత ఉంది. ఈ దేశంలో భగవంతుడు ఎంతో ఆలోచించి ప్రతి వస్తువును ఉండవలసిన చోట ఉంచాడు. మీరు ఆవుపాలు మాత్రమే త్రాగడం మొదలు పెడితే ఇక ఆవుపాలకు డిమాండ్ పెరుగుతుంది. దానితో ఇక్కడ గోశాలలు ప్రారంభించబడతాయి. లేదు, ముందునుంచే కొనసాగుతూ ఉన్న గోశాలలను అభివృద్ధి చేయండి. ఎక్కడ ఉంచాలి అని అడుగుతారేమో. ఈ చెన్నై పరిసరాలలో ఎన్నో ఖాళీ భూములున్నాయి, ఎన్నో గ్రామాలున్నాయి, ఎన్నో భూములున్నాయి. మీరు ఎక్కడైనా తీసుకోవచ్చు. ఈ విదేశీ కంపెనీలు వచ్చి చెన్నై పరిసరాల్లో భూములను కొంటూ ఉంటే మీరు ఆవు కోసం ఎందుకు భూములు కొనలేరు? కనుక నా ఆలోచన ఏమిటంటే మీరందరూ కలిసి ఒక సంస్థను ఏర్పాటు చేసి, ఒక ట్రస్టును ఏర్పాటు చేసి 200, 400, 500, 1000, 2000 ఆవులను పెంచండి. వాటి పెంపకం వ్యవహారాలు ఎలా చూసుకోవాలన్నది నా వంటివారు మీకు చెబుతూ ఉంటారు. అలాగే ఎవరైనా తమ పేరు మీద అక్కడ ఆవులను పెంచవచ్చు. 10,000 చొప్పున సేకరించండి. మీ పేరు మీద అక్కడొక ఆవు ఉంటుంది. మేత తినిపిస్తూ ఆ ఆవుకు సంబంధించిన వ్యవహారాలను చూసుకునేవారు ఎంతమంది కావాలన్నా దొరుకుతారు. ఎందుకంటే గోవులను పోషించాలి అన్న భక్తిభావం ఇప్పటికీ ఎంతోమంది హృదయాలలో ఉంది. గోసేవ కోసం ఎక్కడికైనా వెళ్లడానికి సిద్ధపడే 1000 మందిని నేను బీహార్లో చూశాను. అలాగే ఉత్తరప్రదేశ్లోనూ ఉన్నారు. కాబట్టి వారు వస్తారు, మీ గోవుల సంగతి చూసుకుంటారు. వారికి పుణ్యం కావాలి, మోక్షం కావాలి, మీకు పాలు కావాలి. ఇద్దరికీ సరిపోతుంది. కాబట్టి పోషించేవారు దొరుకుతారు, గోవులు దొరుకుతాయి. మీరు కేవలం సంకల్పం చేసుకోండి చాలు, మేమెలాగైనా చేస్తాము అని.
అలాగే మీలో దానగుణమున్నవారెవరైనా ఉంటే మీరు కూడా ఆవు కోసం కొద్దిగా బయటికి తీయండి. గోవు కోసం కొద్ది కొద్దిగా తీసినా మొత్తం ఏర్పాట్లన్నీ జరిగిపోతాయి. నేను మా చిన్న గ్రామాన్ని మీకు ఉదాహరణగా చెబుతున్నాను. నేను చాలా చిన్న గ్రామంలో ఉంటాను. దాని పేరు సేవా గ్రామము. గాంధీజీ ఏర్పాటు చేసిన గ్రామం అది. గాంధీజీ యొక్క ప్రభావం ఇప్పటికీ ఆ గ్రామంలో ఉంది. గాంధీజీ గోవులను ఎంతగానో ప్రేమించేవారు. అందుకే ఆ గ్రామంలో ఇప్పటికీ రైతులందరూ గోవులనే పెంచుతారు. నేనుంటున్న చిన్న గ్రామానికి దగ్గరలో ఉన్న 40 గ్రామాలలో 56,000 ఆవులున్నాయి. దగ్గరిలోని 40 గ్రామాలలో 56,000 ఆవులు. ప్రతిరోజూ 1,00,000 లేదు 1,25,000 లీటర్ల పాలొస్తాయి. అవసరాన్ని బట్టి అవి వినియోగించబడతాయి. మిగిలిన పాలతో బిస్కెట్లు తయారు చేస్తారు. మా దగ్గర ఆవు పాలతో చేసిన బిస్కెట్ మీరు తిన్నారంటే ఇక మీరు మిగతా బిస్కెట్లన్నిటినీ మర్చిపోతారు. అప్పటికీ మిగిలితే పెరుగు చేస్తారు. పెరుగు నుంచి మజ్జిగ, మజ్జిగ నుంచి వెన్న తీస్తారు. వెన్న నుంచి నెయ్యిని తయారు చేస్తారు. కాబట్టి అక్కడ మీకు ఆవు నెయ్యి దొరుకుతుంది, వెన్న దొరుకుతుంది, కోవా దొరుకుతుంది. ఇటువంటి ఆవు ద్వారా వచ్చే ఉత్పత్తులన్నీ దొరుకుతాయి. ఈ ఆవులను పోషించే రైతుల దగ్గర భూమి ఎక్కువగా లేదు. మీరొక్కసారి ఈ విషయాన్ని పరిశీలించండి. ఎవరి దగ్గరైనా ఎకరమో మహా అంటే 2 ఎకరాలు. కానీ అందరూ లక్షాధికారులే. ఆవుల వల్ల భూమి ఎక్కువగా లేదు. ఉన్న భూమి వల్ల ఆవు మేతకు మాత్రమే సరిపోతుంది. అయితే వారు పాలు, పాల ద్వారా తయారు చేయబడే ఇతర ఉత్పత్తులతోటే ఆ స్థితికి వచ్చారు. కొందరు రైతులు ఎలా ఆలోచిస్తున్నారంటే ఇక వారు పాలివ్వడం మానేశారు. మీకు మేము పాలివ్వము, నెయ్యి కావాలంటే మా దగ్గర తీసుకోండి అంటూ. మీకు కావాలంటే శుద్ధమైన ఆవు నెయ్యినిస్తాము కానీ పాలివ్వము అంటారు వారు. ఎందుకిలా అని నేనొకసారి వారిని అడిగితే వారన్నారు, మేము పాలివ్వడంతో మాకు పాలు మిగలడం లేదు. అదే నెయ్యిని మాత్రం ఇస్తూ ఉంటే మాకు కనీసం మజ్జిగన్నా మిగులుతుంది కదా. ఎంత తెలివిగా చెప్పారో చూడండి. ఆ వ్యక్తి యూనివర్సిటీకి వెళ్లలేదు. అతను ఆగ్రో ఎకనామిక్స్ చదవలేదు. తానంటున్నాడు, నేను పాలిచ్చానంటే నాకేమీ మిగలదు, అదే నేను మీకు నెయ్యి ఇవ్వడం వల్ల నాకు మజ్జిగ కూడా మిగులుతుంది. మజ్జిగ నేను త్రాగుతాను, నా పిల్లలు త్రాగుతారు, అప్పటికీ మిగిలితే ఆవే త్రాగుతుంది, నెయ్యి మీరు తీసుకోండి. అప్పుడు నాకొక విషయం అర్థమైంది. మన దేశంలో పూర్వకాలంలో అంటూ ఉండేవారు, పాలను అమ్మకూడదు అని. మీరెప్పుడైనా విన్నారా? పూర్వం అంటూ ఉండేవారు, పాలను అమ్మకూడదు. పాలమ్మడం అంటే పుత్రుణ్ణమ్మడమే అనేవారు. పుత్రుణ్ణి అమ్మలేకపోతే పాలను అమ్మకూడదు అని. ఎందుకంటే మీరు పాలమ్మితే మీ దగ్గర మిగిలేదేమీ ఉండదు. అందుకే ఆ పాలతో పెరుగు చేయండి, పెరుగు నుంచి మజ్జిగ చేయండి, మజ్జిగ నుంచి వెన్న తీయండి, వెన్నతో నెయ్యి చేసి ఆ నెయ్యినమ్మండి. నెయ్యి ధర కూడా ఎక్కువ. మా దగ్గర 180 రూపాయలకు కిలో చొప్పున అమ్ముతారు. అదే నెయ్యిని బొంబాయిలో 500 రూపాయలకు కిలో చొప్పున అమ్ముతారు. అదే బెంగుళూరులో 600 రూపాయలకు కిలో చొప్పున అమ్మితే జర్మనీకి వెళితే 4,000 రూపాయలకు కిలో చొప్పున అమ్ముతారు. అదే నెయ్యి 180 రూపాయలతో మొదలుకొని 4,000 రూపాయల కిలో వరకు దేశవాళీ ఆవుల నెయ్యి ధర పలుకుతోంది. జర్మనీ, అమెరికా వంటి దేశాలలో వారికి కావాలంటే అక్కడ దొరకనే దొరకదు. ఎందుకంటే వారి దగ్గర ఉన్నవి దేశవాళీ ఆవులు కాదు, జెర్సీ ఆవులు. కాబట్టి నా విశ్వాసం ఏమిటంటే మీరు కొద్దిగా గోవులను సంరక్షించడానికి, పెంచడానికి, గోశాలలు నిర్మించడానికి సంకల్పబద్ధులవుతే మీ గోశాలకు డబ్బు రూపంలో పెద్దగా ఏమీ అవసరం ఉండదు. నేను మీకు వినమ్రుణ్ణై వినవిస్తున్నాను. ఒక ఆవు ఇచ్చే పాలతో సాలీనా వచ్చే ఆదాయం 2 లక్షల రూపాయలు. ఆ ఆవు మేత ఖర్చు 20,000 రూపాయలు. మేత ఖర్చు 20,000 రూపాయలు, వచ్చే ఇన్కమ్ 2 లక్షల రూపాయలు. పాల రూపేణా, పెరుగు రూపేణా, వెన్న రూపేణా, నెయ్యి రూపేణా, మూత్రం రూపేణా, ఇంకా పేడ రూపేణా టోటల్ ఇన్కమ్ 2 లక్షలు. అదే ముసలిదై పాలివ్వడం ఆపేసినా కూడా ఇన్కమ్ మాత్రం 1,25,000 ఉంటుంది. అప్పుడు కూడా. కాబట్టి ఇన్పుట్ తక్కువ, అవుట్పుట్ ఎక్కువ. అందుకే మీరు ఆవుతో వ్యాపారం చేస్తే, ఆవుతో అంటే నా అర్థం పాల యొక్క
పెరుగు యొక్క, వెన్న యొక్క, నెయ్యి యొక్క, మూత్రం యొక్క, పేడ యొక్క వ్యాపారం మీరు చేస్తే, మీరు మొదలుపెట్టి చూడండి. నేనీరోజు చెబుతున్నాను, 3 ఏళ్ల తరువాత ప్రభుత్వమే చెబుతుంది విషయం. ప్రతిచోటా గోబర్ గ్యాస్ ప్లాంట్లు పెట్టండి, గ్యాస్ను ఉత్పత్తి చేయండి, వాహనాలు నడపండి. మేము డీజిల్ ఇక తీసుకురాలేం, పెట్రోలు తీసుకురాలేం. లీటరు 150 రూపాయలు. అందుకే ఇక్కడ గోమూత్రంతో ప్రారంభమైన ఈ విషయం ఇక్కడి వరకు వచ్చింది. మీరు ఆవుపాలు మాత్రమే త్రాగడం ప్రారంభిస్తే ఆవుల సంఖ్య పెరుగుతుంది. అలాగే ఔషధంగా గోమూత్రాన్ని అధికంగా ఉపయోగించడం వల్ల కూడా ఆవుల సంఖ్య పెరుగుతుంది. ఎరువుగా ఆవుపేడను వాడడం వల్ల కూడా ఆవుల సంఖ్య పెరుగుతుంది. ఈ 3 విధాలుగా మీరు గోవును సంరక్షించవచ్చు, వాటి సంఖ్యను పెంచవచ్చు కూడా. ఇక్కడ మన నిరంజన్ భాయి ఉన్నారు. వారు, వారి ధర్మపత్ని గోసేవలో నిమగ్నమై ఉంటారు. మీకెప్పుడన్నా గోమూత్రం కావాలంటే వారి దగ్గర తీసుకోవచ్చు. నేనింకో 5 నిమిషాలలో పూర్తి చేస్తాను. గోమూత్రంతో ఇంకా ఏమేం చేయగలం? వాగ్భటులంటారు, కంటి రోగాలన్నీ, కంటికి వచ్చే రోగాలు, కఫ సంబంధిత రోగాలు. ఇప్పుడు కంటి శుక్లం వచ్చిందనుకోండి, ఇది కఫ రోగం. దీనిని ఆంగ్లంలో క్యాటరాక్ట్ అంటారు. అలాగే గ్లూకోమా అని ఒక రోగముంది కదా. ఇంకా రెటినల్ డిటాచ్మెంట్ అని మరో కంటి రోగముంది. దీనికి ప్రపంచంలో మరెక్కడా చికిత్సే లేదు, ఆపరేషన్ కూడా లేదు. చేసినా రిజల్ట్ సమర్థవంతంగా లేదు. మీరు అమెరికాకైనా వెళ్ళి చూడండి, రెటినల్ డిటాచ్మెంట్ ఉంది అంటే డాక్టర్ అంటాడు, ఆపరేషన్ చేస్తాను కానీ గ్యారంటీ ఇవ్వలేను అని. విజన్ వస్తుందో రాదో చెప్పలేను అంటాడు. ఇలా రెటినల్ డిటాచ్మెంట్, గ్లూకోమా, క్యాటరాక్ట్. ఇంకా కళ్లకు సంబంధించి చిన్న చితక అనేక వ్యాధులున్నాయి. కళ్ళు ఎర్రబడడం, కంటి నుంచి నీరు కారడం, కంట్లో దురద పుట్టడం. ఈ చిన్న సమస్యలతో మొదలుకొని అతిపెద్ద రెటినల్ డిటాచ్మెంట్ వరకు ఈ కంటి వ్యాధులన్నీ గోమూత్రంతో నయమవుతాయి, క్యూర్ అవుతాయి. మాటను జాగ్రత్తగా వినండి. కంట్రోల్ అవ్వడం కాదు, క్యూర్ అవుతాయి, సమూలంగా అంతమవుతాయి. ఏమి చెయ్యాలి అని మీరు అడగవచ్చు. మీరు చేయవలసినదల్లా దేశవాళీ గోవు మూత్రాన్ని ఒక బట్టతో తడిపి ఒక్కొక్క చుక్కను కంటిలో వేసుకోవాలి. మీలో ఎవరైనా కళ్లజోడు వదిలించాలనుకుంటే తప్పకుండా వేసుకుని చూడండి. 3 నెలల్లో మీ నెంబర్ మారిపోతుంది. మరో 1.25-2 నెలల్లో ఇక మీకు కళ్లజోడే అవసరం లేకుండా పోతుంది. గ్లూకోమా ఆపరేషన్ లేకుండా నయమవుతుంది 4-4.25 నెలల్లో. క్యాటరాక్ట్ మీరు డిజాల్వ్ చేసుకోవాలనుకుంటే 6-6.25 నెలల్లో నయమవుతుంది. రెటినల్ డిటాచ్మెంట్కు 1 సంవత్సరం పడుతుంది. అయితే ప్రతిరోజూ గోమూత్రం వేస్తూ ఉండాలి, ఒక్కొక్క చుక్క చొప్పున. పిల్లలకు చెవుల్లో చీము కారుతూ ఉందనుకోండి, మీకు తెలుసు కదా, చిన్న చిన్న పిల్లలకు చెవుల నుంచి చీము కారుతూ ఉంటుంది. కేవలం 2 లేదా 3 రోజులు చెవులో ఒక్కొక్క చుక్క చొప్పున గోమూత్రాన్ని వేయండి. చీము కారడం ఆగిపోతుంది, చెవి శుభ్రమవుతుంది. పిల్లలకు ముక్కు ఎక్కువగా కారుతూ ఉంటుంది, తరచుగా జలుబు చేస్తూ ఉంటుంది. వాగ్భటులంటారు, పిల్లలకు తరచుగా జలుబు చేస్తూ ఉంటే వారు గోమూత్రమని చెప్పలేదు, అయితే గోఘృతమన్నారు. గోఘృతమంటే ఆవు నెయ్యి. ఆవు నెయ్యి ఒక్కొక్క చుక్క చొప్పున ముక్కులో వేయాలి. ఇక జలుబు కుందేటి కొమ్ములా మటుమాయమవుతుంది. మీకు నిద్ర పట్టట్లేదనుకోండి, మీకు మత్తుగా నిద్రపోవాలనుంటే, డీప్ స్లీప్ కావాలనుకుంటే రాత్రి పడుకునే ముందు ఒక్కొక్క చుక్క ఆవు నెయ్యిని ముక్కులో వేసుకుని పడుకోండి. మీలో చాలామందికి గురక పెట్టే సమస్య ఉంటుంది. ఆ గురక పెట్టేవారికి తెలియదు గాని వారి పక్కనున్న వారికి తెలుస్తుంది. ఈ గురకలు ఆగిపోవాలంటే ప్రతిరోజు పడుకునే ముందు మీరు ముక్కులో ఆవు నెయ్యి వేసుకుంటే 3 రోజుల తరువాత 4వ రోజు నుంచి ఇక మీరు గురక పెట్టడం పూర్తిగా ఆపేస్తారు. మీ నిద్ర పూర్తిగా స్మూత్గా అవుతుంది. కనుక ఆవు నెయ్యి వల్ల కూడా ఎన్నో ఔషధీయ ప్రయోజనాలున్నాయి, గోమూత్రం వల్ల ఎలాగూ ఉన్నాయి. ఇక వెంట్రుకలు రాలడం. చాలామంది స్త్రీలకు ఈ సమస్య ఉంటుంది. మీరు ఆవు పాలతో పెరుగు చేయండి. ఆ పెరుగును తామ్రపాత్రలో అంటే రాగి పాత్రలో 5-6 రోజులు ఉంచండి. ఆ పెరుగు పచ్చటి రంగులో తయారవుతుంది. తరువాత దానిని తలకు పట్టించాలి. 1 గంట తరువాత
కుంకుడుకాయతో తలని శుభ్రం చేసుకోవాలి. షాంపూతో కాదు, కుంకుడుకాయతో. ఇలా వారానికి 4 సార్లు చేయవచ్చు. ఇలా చేస్తే కేవలం వారం రోజుల్లోనే వెంట్రుకలు రాలడం ఆగిపోతుంది. ఒకే వారంలో. ఎంతోమంది చెల్లెళ్ళైతే నాతో చెప్పారు, రాజీవ్ భాయ్ మేము కేవలం ఒక్కసారే చేశాము, దానితోటే ఆగిపోయాయి అని. సరే, భవిష్యత్తులో ఎప్పుడూ వెంట్రుకలు రాలకుండా, వెంట్రుకలు దృఢంగా ఆరోగ్యవంతంగా ఉండాలంటే నెలలో ఒకసారి తల వెంట్రుకలను గోమూత్రంతో శుభ్రం చేయండి. అది చాలా మంచి కండిషనర్, న్యాచురల్ ఆర్గానిక్ కండిషనర్ గోమూత్రం. మీరు కండిషనర్ను ఉపయోగించే విధంగా దీనిని వాడవచ్చు. ఎలా ఉపయోగించాలి? గోమూత్రంలో కొద్దిగా నీటిని కలపండి, మీరు కండిషనర్ని వాడినట్లుగా దీనిని వాడండి. ఇక తరువాతి విషయం, చంటిబిడ్డలకు ఒక్కోసారి ప్రక్కటెముకలు చాలా ఇబ్బందిని కలిగిస్తూ ఉంటాయి. మీకు తెలుస్తూ ఉంటుంది, కఫం ఎక్కువగా పేరుకుపోవడం వల్ల అలా జరుగుతుంది. అటువంటి పిల్లలకు 1 చెంచాడు గోమూత్రాన్ని త్రాగించండి, ఒకే రోజులో ఆ కఫమంతా దూరమవుతుంది. మీరు కూడా సగం కప్పు వరకు ప్రతిరోజు త్రాగవచ్చు. అలా చేయడం వల్ల మూత్రపిండాలకు చెందిన రోగాలు మీకు తెలుసు కదా, కిడ్నీ ఫెయిల్యూర్, ఇంకా మరెన్నో కిడ్నీ సమస్యలు. వీటన్నిటి విషయంలోనూ గోమూత్రాన్ని ఉపయోగించి చూడండి. చాలా ప్రభావవంతమైన ఔషధం గోమూత్రం. 1/2 కప్పు చొప్పున తీసుకోండి చాలు. కిడ్నీ ఫెయిల్యూర్కి సంబంధించిన అన్ని కేసెస్లోనూ మీరు ఉపయోగించవచ్చు. మూత్ర సంబంధిత ప్రతి రోగం విషయంలోనూ వాడవచ్చు. ఇప్పుడు మూత్రం కొద్దిగా రావడం, గోమూత్రం త్రాగడం ప్రారంభించండి. సులభంగా మూత్ర విసర్జన జరుగుతుంది. అలాగే మూత్ర విసర్జన జరగడంతో దురద రావడం, గోమూత్రం త్రాగడం మొదలు పెడితే ఆ దురద పూర్తిగా పోతుంది. కొందరికి మూత్రం ఎర్రటి రంగులో వస్తూ ఉంటుంది. గోమూత్రం త్రాగడం మొదలుపెట్టండి, మామూలు కలర్కు వస్తుంది. మూత్ర సంబంధితమైన దాదాపు 22-23 రోగాలు ఈ గోమూత్రం వల్ల నయమవుతాయి. మీకు మలబద్ధకం ఉందనుకోండి, 3 రోజులు సగము కప్పు చొప్పున గోమూత్రం త్రాగండి. 4వ రోజు నుంచి మీ మలబద్ధకం సమస్య పూర్తిగా పోతుంది. అలాగే మీ శరీరంలో వాతానికి, కఫానికి, పిత్తానికి చెందిన అనేక రోగాలు గోమూత్రం వల్ల నయమవుతాయి. పిత్త సంబంధిత రోగాల విషయంలో మాత్రం వాగ్భటులు చెప్పిన విషయాన్ని గుర్తుంచుకోండి. పిత్త సంబంధిత రోగాల విషయంలో ఆవు నెయ్యిని ఎక్కువగా వాడండి. పిత్త సంబంధిత రోగాలంటే మీకు తెలుసు కదా, గ్యాస్ తయారు కావడం, యాసిడిటీ. పిత్త సంబంధిత రోగాలను గోమూత్రంతో నయం చేసుకోవాలనుకునేవారు నెయ్యిని ఎక్కువగా తీసుకోవాలి. అంతే, వారి విషయంలో వినవించదగినది ఇంతే. ఇక వాతము, కఫరోగముల విషయంలో అయితే వారు కేవలం గోమూత్రాన్ని తీసుకోవచ్చు. ఇలా కేశ సంరక్షణకు, చర్మ సంరక్షణకు కూడా గోమూత్రంతో మాలిష్ చేసుకోండి. మీరు మీ శరీరంపై ఉన్న తెల్లటి మచ్చలన్నీ పోతాయి. కళ్ల క్రింద డార్క్ సర్కిల్స్ ఉన్నాయనుకోండి, ప్రతిరోజు ఉదయమే ఇలా గోమూత్రాన్ని వ్రాస్తూ ఉండండి, డార్క్ సర్కిల్స్ పూర్తిగా పోతాయి. గజ్జి వచ్చినా, దురద వచ్చినా, ఎగ్జిమా వచ్చినా కొద్దిగా మాలిష్ చేయండి, మొత్తం పోతాయి. కాబట్టి ఈ గోమూత్రం చాలా అద్భుతమైనది. ఇప్పుడు ఈ గోమూత్రాన్ని ఈరోజు ఎక్కువ మంది ఉపయోగించుకునే విధంగా ఒక టెక్నిక్ను డెవలప్ చేశారు. ప్యూర్ గోమూత్రాన్ని తీసుకుంటే చాలా మంచిది. అయితే ఈ మధ్య ఏం చేస్తారంటే గోమూత్రాన్ని మరగబెడతారు, అది ఆవిరిగా మారుతుంది, ఆవిరిని చల్లబరుస్తారు, దానితో అర్క్ తయారవుతుంది. అర్క్ అంటే మీకు తెలుసు కదా, గోమూత్రం అరకను కూడా వాడుతూ ఉన్నారు. కాని నా అభిప్రాయం ప్రకారం ప్యూర్ గోమూత్రాన్ని వాడడమే అత్యుత్తమం. అది లభించకపోతే మీరు అరకు తీసుకోవచ్చు. అయితే అరకును ఎక్కువగా తీసుకోకూడదు. అరకును తక్కువ మోతాదులోనే తీసుకోవాలని వాగ్భటులు సూచించారు. వారు అరకు తీసుకోవాలనుకుంటే 1 చెంచాడు సరిపోతుంది అంటారు. నేరుగా మూత్రం సేవించాలనుకుంటే సగము కప్పు సరిపోతుంది. అరకు సేవించాలనుకుంటే 1 చెంచాడు సరిపోతుంది. కాబట్టి మీరు అరకు కూడా తీసుకోవచ్చు. ఎంతోమంది గోమూత్రంతో అరకును తయారు చేస్తున్నారు. మీకు నచ్చినది మీరు తీసుకోవచ్చు. అలాగే ఈ నిరంజన్ భాయ్ కూడా తయారు చేస్తున్నారు, వీరి దగ్గర కూడా తీసుకోవచ్చు. వీరి గోశాల ఇక్కడే పక్కనే ఉంది, దానిలో అరకు తయారు చేస్తారు. మీరు కూడా గోశాలను నిర్మించగలిగితే దాని నుంచి కూడా అరకును ఉత్పత్తి చేయవచ్చు. ఈ అరకు ధర లీటరు 500 చొప్పున అమ్మబడుతూ ఉంది.
ఎంతోమంది పెద్ద పెద్ద వైద్యులు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. మీరు కేవలం ఆవుతో గోమూత్రం యొక్క అరకునే తయారు చేస్తూ ఉండండి. ఒక్కొక్క ఆవు ప్రతిరోజు 2.5 నుంచి 3 లీటర్ల మూత్రమిస్తుంది. మీ దగ్గర 100 ఆవులు ఉంటే మీకు సాలీనా ఆదాయం ₹1,00,00,000 వరకు వస్తుంది. అరకు వల్ల వచ్చే ఆదాయమది. అరకు చేసిన తరువాత మిగిలిన పదార్థముంటుంది కదా, దానితో సబ్బును తయారు చేస్తారు. ఆ సబ్బు ఎంత మంచిదంటే అన్ని రకాల చర్మరోగాలనూ పోగొడుతుందది. అరకు తీసిన తరువాత మిగిలిన పదార్థంతో షాంపూ కూడా తయారవుతుంది, సబ్బు కూడా తయారవుతుంది, వాషింగ్ పౌడర్ కూడా తయారవుతుంది. మీరు మరుగుదొడ్లు అవి శుభ్రం చేయడానికి ఫినైల్ను వాడతారు కదా, ఈ గోమూత్రం చేత కూడా ఫినైల్ తయారవుతుంది. ఆవు పేడతో టైల్స్ తయారు చేయడం ప్రారంభించారు ఈ దేశంలో. టైల్స్ అంటే మీకు తెలుసు కదా, చూరుకి ఉపయోగించేవి. వాటిని చూరుకి వాడడం వల్ల టెంపరేచర్ 5 డిగ్రీల వరకు తగ్గుతుంది. కాబట్టి అటువంటి అద్భుతమైన ఆవును భగవంతుడు మనకిచ్చాడు, ప్రకృతి మనకిచ్చింది. ఆ ఆవును సంరక్షించి పోషించే బాధ్యత మనది. మీరు గోవు యొక్క మూత్రాన్ని ఉపయోగించండి, పేడను ఉపయోగించండి, పాలను ఉపయోగించండి, నెయ్యిని ఉపయోగించండి. ప్రతి ఉత్పత్తిని ఉపయోగించడంతో అవసరం పెరుగుతుంది. అవసరం పెరిగితే గోవుల సంఖ్య కూడా పెరుగుతుంది. మీరు కూడా గోవులను పెంచవచ్చు. భారతదేశంలో ఎంతోమంది గోవులను పెంచుతూ ఉన్నారు. ఎంతోమంది అయితే ఇది విని విని కార్ను అమ్మి ఆవును తెచ్చుకున్నారు, స్కూటర్ అమ్మి ఆవును తెచ్చుకున్నారు, బైక్ను అమ్మి ఆవును తెచ్చుకున్నారు. వారంటారు, రాజీవ్ భాయ్ మీరే కదా చెబుతున్నారు 10 ఏళ్ల తరువాత డీజిల్ గానీ పెట్రోల్ గానీ దొరుకుతాయో దొరకవో, ఇక అప్పుడు ఈ కారు ఉండి మాత్రం చేసేదేముంది, ఎడ్లబండిలో మోసుకుని తీసుకువెళ్ళాలి. కాబట్టి ముందే ఆవును తెచ్చుకుంటే మంచిది కదా. దానివల్ల గోబర్ గ్యాస్ అయితే వస్తుంది కదా. గోబర్ గ్యాస్ ఉత్పన్నమైతే డీజిల్ లేకపోయినా కారు నడుస్తుంది, పెట్రోల్ లేకపోయినా కారు నడుస్తుంది. కాబట్టి ఇలా గోమూత్రంపై వాగ్భటుల వారు పూర్తిగా ఒక చాప్టర్ను కేటాయించారు. అందులోని కొన్ని సూత్రాలను నేను మీకు చెప్పడం జరిగింది. మీరు ఈ రోజు నుంచే ఆ సూత్రాలను పాటించండి. మీరు ఆనందంగా ఉండండి, ఆరోగ్యంగా ఉండండి. నేను చెప్పిన ఈ విషయాలన్నీ పుస్తకాల్లో ఉన్నాయి. గోమూత్ర చికిత్సపై మేము ప్రత్యేకించి ఒక పుస్తకాన్ని ముద్రించాం. అందులో వాగ్భటుని 64 సూత్రాలున్నాయి. అన్నిటినీ తీసుకోలేదు, 64 సూత్రాలపై మాత్రం వ్యాఖ్యానం రాశాం. మీరు కావాలంటే తీసుకోవచ్చు. ఇంకా ఆ పుస్తకంపై నాకు ఏ విధమైన కాపీరైట్స్ లేవు. మీరు కావాలంటే కాపీ చేసుకోవచ్చు. మీరేం చేస్తారంటే ఆ పుస్తకాన్ని మీ పేరుతో ముద్రించుకోండి. మా పేరును తీసివేసి మీ పేరును వేసుకోండి. అయినా నేను మీ మీద ఏమీ దావా వెయ్యను. ఎందుకంటే నాకు కావలసినదల్లా ఈ విషయం సాధ్యమైనంత తక్కువ సమయంలో సాధ్యమైనంత ఎక్కువ మందికి చేరాలి. మా లక్ష్యమైతే గోవులు సంరక్షించబడాలి, వాగ్భటుని చికిత్సలో గోమూత్రం ఉపయోగించబడాలి. మా లక్ష్యం అదే. అందుకే పుస్తకం ఎక్కువ మంది దగ్గరికి వెళితే దానివల్ల ఎక్కువ ప్రయోజనం కలుగుతుంది. నేను ఒక్కణ్ణే ఎన్నని ముద్రించి పంచగలను? నాకు ఒక లిమిట్ ఉంది. కాబట్టి అందరూ దీనిని ముద్రించి పంచగలిగితే ఈ పరిధి చెరిగిపోతుంది, అందరికీ ఈ విషయం అందుతుంది. దీనిపై సీడీని కూడా తయారు చేశాం, పుస్తకాలు కూడా ఉన్నాయి. మీరు కావాలంటే తీసుకోవచ్చు. ఇక మీరు ఏవైనా ప్రశ్నలు అడగాలంటే అడగవచ్చు. ఈరోజు నేను కొద్దిగా ఎక్కువ సమయం తీసుకున్నాను, క్షమించండి. అడగండి. మీరు గోమూత్రంలో కర్క్యుమిన్ చాలా ఎక్కువ మోతాదులో ఉంది అని చెప్పారు. అయితే పసుపులో కూడా కర్క్యుమిన్ ఉంది కదా? ఆ విషయం రేపొస్తుంది. పసుపులో కూడా కర్క్యుమిన్ ఉంది. ఇంకా యాంటీ క్యాన్సరస్ ప్రాపర్టీస్ అన్నీ పసుపులో కూడా ఉన్నాయి. మరో విషయం ఏమిటంటే, ఇప్పుడు త్రిఫలా చూర్ణం ఉంది, మెంతులున్నాయి, గోమూత్రముంది. ఉదయం పూట ఏమేమి తీసుకోవాలసలు? ఏమేమి తీసుకోవాలి అంటారా? చూడండి, ఈ ప్రశ్న చాలా ముఖ్యమైనది. ప్రదీప్ భాయ్ అడిగిన ఈ ప్రశ్న చాలా ముఖ్యమైనది. మీ ముందు ఇన్ని ఉన్నాయి కదా, మరింతకీ ఏమేం తీసుకోమంటారు? నేను మీకు ఒక చిన్న విషయం నివేదించాలనుకుంటున్నాను. 30వ తేదీ ఉదయం మీతో ఒక సెషన్ చేస్తాను ఇదే సభాభవనంలో. అది ఈ ప్రశ్నకు సమాధానం కోసమే. ఎందుకంటే మనమందుకున్న జ్ఞానం చాలా పెరిగిపోయినప్పుడు మన ముందు సెలక్షన్ యొక్క సమస్య వస్తుంది.
మనమింతకీ చేయవలసినదేమిటి అని. ఇప్పుడు ఉదయం పూటే తీసుకోవడానికి ఇన్ని పదార్థాలు సిద్ధంగా ఉన్నాయి. మీరొక్క 2 రోజులు వేచి ఉండండి. 30వ తేదీన నేను సెషన్ తీసుకుంటాను. మీకు ఇంత పరిజ్ఞానం లభించింది కదా, ఇప్పుడు దీని విషయంలో సెలెక్టివ్గా ఎలా ఉండాలి అన్నది. మనకు సరిపడే విధంగా ఏ 1, 2 లేదా 3 పనులను చేయాలో చూద్దాం. అది నేను మీ ప్రకృతి, స్వభావము మరియు మీకున్న రోగముల చికిత్స దృష్ట్యా చెబుతాను. ఉదాహరణకు, వాతమున్నవారు ఏమేం చేయాలి, పిత్తమున్నవారు ఏమేం చేయాలి, కఫమెక్కువగా ఉన్నవారు ఏమేం చేయాలి, అలాగే ఇప్పటివరకు చెప్పిన విషయమంతటి సమప్ను కూడా నేను 30వ తేదీ ఉదయం 7 గంటల నుంచి 9 గంటల వరకు తీసుకునే సెషన్లో చెబుతాను. గోవును గురించి మీరెంతగానో చెప్పారో చాలా సంతోషం. అలాగే గోవు వల్ల కలిగే పంచామృతాలు కూడా చాలా మహిమాన్వితమైనవి. నేను వాటి వల్ల ఎంతో ప్రయోజనాన్ని పొందాను. మనం ఆ 5ని కలిపి తీసుకోవడం వల్ల జీవితంలో ఎటువంటి దారుణమైన రోగాలన్నా నయమవుతాయి. ఈ విషయాన్ని గురించి మీరు కొద్దిగా. ఆవు పాలు, ఆవు నెయ్యి, కొద్దిగా ఆవు పేడలోని రసం, కొద్దిగా గోమూత్రం, ఇంకా వీటన్నిటినీ కలిపి కొద్దిగా బెల్లం. ఇది పంచామృతం. దీనిలో బెల్లానికి బదులుగా తేనెను కూడా ఉపయోగించవచ్చు. ఎందుకంటే నిజానికి పాలతో తేనెను కలుపరు, కానీ గోమూత్రంతో పాటైతే పర్వాలేదు. అలాగే పెరుగులో కూడా తేనెను కలపరు, కానీ గోమూత్రంతో పాటైతే పర్వాలేదు. కాబట్టి పంచామృతం ఎలా తయారు చేయాలి అన్నది పుస్తకంలో చెప్పబడింది. మీరది తీసుకోవచ్చు. పంచామృతం వీరి విషయంలో ఎలా సత్ఫలితాలనిచ్చిందో దేశమంతటా అందరికీ అదే విధమైన సత్ఫలితాలనిస్తుంది. వాతపిత్త కఫములు 3 ఒకేసారి పనిచేస్తుంది, ఎంతో లోతుగా పనిచేస్తుంది. అబ్నార్మాలిటీ ఇన్ హార్మోన్స్, దీనికేమైనా క్యూర్ ఉందా? తప్పకుండా ఉంది. దాని గురించి మీరు కొద్దిగా వ్యక్తిగతంగా నాకు కలుస్తారా? నేను మీకు వ్రాసిస్తాను. తప్పకుండా తప్పకుండా. చూడండి, నా దగ్గరికి వ్రాయబడిన లేఖ ఒకటి వచ్చింది. చాలా సంతోషించదగ్గ విషయం. చెన్నైలో గోశాల ఉంది. చాలా ఆనందించదగ్గ విషయం. అయితే బాధాకరమైన విషయం ఏమిటంటే దాని మేనేజ్మెంట్ సరిగా లేదు. ఇది బాధాకరమైన విషయం. కాబట్టి మీరు ఆ మేనేజ్మెంట్ను కలిసి ఆ మేనేజ్మెంట్ను చక్కదిద్దండి. అలాగే నా తరఫున వారికి నచ్చజెప్పండి. ఆవును పెంచడమన్నది ఎప్పటికీ నష్టదాయకం కాదు, పాలు ఇచ్చినా ఇవ్వకపోయినా. చెన్నైలోనే ఒక గోశాల ఉంది. అక్కడ 27 ఆవులున్నాయి. అవి ముసలివైపోయాయి, పాలివ్వడం లేదు. అయినా మేము వాటిని పోషిస్తున్నాం. నేను దాని సెక్రటరీని. మేనేజ్మెంట్ సరిగా లేదు అనడం సరికాదు. మీరందరూ వచ్చి అక్కడ చూడండి. మీరిచ్చే విలువైన సలహాలు తప్పకుండా అనుసరించబడతాయి. ధన్యవాదాలు. నోట్ ఆన్సర్: పరోటాలు రాత్రిపూట తినడం వల్ల పొట్ట పెరిగే అవకాశం ఉంది. మీకు ఎలర్జీ పోవాలంటే కొద్దిగా సున్నం తీసుకోండి, ఈరోజు చెప్పినట్లుగా. అలాగే గోమూత్రం తీసుకోండి. ఎలర్జీ సమస్యలన్నీ పోతాయి. మీరు సున్నం తినాలంటే 1 గ్రాము సున్నాన్ని పెరుగులో కలిపి లేదా మజ్జిగలో కలిపి లేదా నీటిలో కలిపి తీసుకోవచ్చు. ఉదయం పూట అలా తీసుకోవాలి. మీరు ఎన్ని గంటలు నిద్రపోవాలి అంటారా? మీరు బాగా శ్రమించే పని చేసేటట్లయితే, ఎంతో శ్రమతో కూడుకున్న పని చేసేటట్లయితే మీకు 8 గంటల నిద్ర తప్పనిసరి. అలా కాకుండా కేవలం కూర్చుని మాత్రమే చేసే పని అయితే 6.5 గంటలు, 6 నుంచి 6.5 గంటల నిద్ర సరిపోతుంది. గోబర్ గ్యాస్ ప్లాంట్ ఎక్కడ పెట్టాలి అంటారా? గోశాల ఉంటుంది కదా, అక్కడే గోబర్ గ్యాస్ తయారవుతుంది. అక్కడి నుంచే మనం సిలిండర్లలో నింపి సరఫరా చేయవచ్చు. గోమూత్రాన్ని నిజానికి 48 నిమిషాల లోపుగానే త్రాగాలి. మీరు సీసాలో 4-5 రోజుల వరకు భద్రపరచవచ్చు. గాజు సీసాలో. బీపీ విషయంలో అత్యుత్తమమైనది మెంతులు. రాత్రి నీటిలో నానబెట్టి ఉదయం లేచిన తరువాత నమిలి నమిలి తినాలి.